ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనము 12 ఏప్రిల్ 2026 నుండి 18 ఏప్రిల్ 2026 వరకు లగ్న వార ఫలాలను వివరంగా విశ్లేషించుకుందాం. ఈ వారం జ్యోతిష్య శాస్త్ర పరంగా చాలా కీలకమైనది. ఎందుకంటే గ్రహస్థితులలో కొన్ని అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా శనిపాలిత లగ్నాల వారికి ఈ వారం ఎంతో ప్రత్యేకమైనది. ఇంతకు ముందు 2 వారాల నుంచి శని కంబస్ట్ అనేది చాలా ఇబ్బంది పెట్టుంది. ఇప్పుడు శనిపాలిత లగ్నాలకు ఈ వారము చాలా విముక్తి లభించబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ గ్రహ మార్పులు మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతాయో పూర్తిగా అర్థమవుతాయి. ప్రధానంగా 4 కీలకమైన గ్రహ గోచార మార్పులు మనపై ప్రభావం చూపబోతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ శని అస్తంగత్వం నుంచి బయటకు రావడం, అంటే శని ఉదయించాడు అంటే ఇన్ని రోజులు అస్తమించిన శని మనకు 11 ఏప్రిల్ నుంచి శని ఉదయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది శనిపాలిత లగ్నాలైన వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకు ఒక అద్భుతమైన శుభవార్త. గత కొద్ది రోజులుగా శనిదేవుడు సూర్యునికి దగ్గర ఉండడం వల్ల అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. దీనివల్ల పనుల్లో ఆటంకాలు, వృత్తిపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళన ఎదుర్కొని ఉంటారు. కానీ ఈ వారం శని అస్తంగత్వం నుంచి బయటకు వస్తున్నాడు. దీనివల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం ప్రారంభమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ఊపందుకుంటాయి. ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే రవి గ్రహం చూసుకుంటే కనుక, ఇప్పుడు రవి గ్రహ మార్పు కూడా చూసుకుంటే కనుక, రవి ఎప్పుడైనా సరే నెల మధ్యలో మార్పు చెందుతూ ఉంటాడు ఒక రాశికి. ఇప్పుడు ఈ మేష రాశిలోకి రవి గ్రహ మార్పు అనేది జరగబోతుంది. దీనినే మేష సంక్రాంతి అని కూడా అంటారు. తనకు ఉచ్చ రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి దీనిని మనము మేష సంక్రాంతి అని కూడా అంటాము. రవి గ్రహం మేషంలో ఉండడం వల్ల అతనికి అత్యంత బలం వస్తుంది. ఎందుకంటే ఉచ్చ స్థానం వచ్చేసి రవికి మేషరాశి. దీని వలన ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి, రాజకీయ నాయకులకు, వృత్తిలో నాయకత్వ స్థానంలో ఉన్న వారికి ఈ సమయం అత్యంత అనుకూలం. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తగ్గి శరీరంలో కొత్త శక్తి అనేది వస్తుంది మనకు. అదేవిధంగా చూసుకుంటే మీనరాశిలోకి బుధుని సంచారం. సో బుధుడు మీనరాశిలో సంచరిస్తూ శనిపాలిత లగ్నాలకు చాలా బలంగా సపోర్ట్ చేస్తుండు. సాధారణంగా మీనం బుధుడికి నీచస్థానం అయినప్పటికీ ఇతర గ్రహాల కలయిక మరియు దృష్టి వల్ల ఇక్కడ ఒక ప్రత్యేకమైన శక్తి ఇస్తుండు. దీనివల్ల ఇది కమ్యూనికేషన్కి, స్కిల్స్కి, వ్యాపార ఊహలకు మరియు ఆర్థిక లావాదేవీలకు ఎంతో మేలు చేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ రంగంలో ఉన్న వారికి బుధుని అనుగ్రహం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ వారపు చంద్ర గోచారం చూసుకుంటే కనుక, చంద్రుడి యొక్క గోచారము మనం చూసుకుంటే కనుక, చంద్రుడు మన మనస్సుకు రోజువారీ నిర్ణయాలను శాసించే ఒక వేగంగా కదిలే ప్లానెట్. ఈ 7 రోజులు చంద్రుడు వరుసగా మకర, కుంభం, అదేవిధంగా మీనం, మేషం ఈ 4 రాశులలో తన యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా దీనివల్ల ఈ 4 రాశుల గుండా చంద్రుడు ప్రయాణం వల్ల మన ఆలోచన విధానంలో, భావోద్వేగాలలో వేగవంతమైన మార్పులు వస్తాయి. మకరం, కుంభంలో ఉన్నప్పుడు పని పట్ల శ్రద్ధ, మీనంలో ఉన్నప్పుడు ఊహాత్మకమైన ఆలోచనలు, మేషంలోకి రాగానే ఏదైనా సాధించాలనే ఒక ఉత్సాహం కలుగుతుంది. ఈ గ్రహస్థితులన్నీ కూడా కలగలిసి మనకు 12 నుంచి 18 డేట్ వరకు కూడా ఈ ఏప్రిల్ నెల ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ లగ్నాలకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఒక్కొక్క లగ్నానికి మనం వివరంగా చూద్దాం. మేష లగ్న జాతకులకు ఈ 12 నుంచి 18 ఏప్రిల్ నెల ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మనం సప్రమాణ జ్యోతిషారం ప్రకారం మేష లగ్నానికి రవి, చంద్ర, కుజ, గురు మరియు కేతువులు సంపూర్ణ శుభగ్రహాలు. అలాగే శని, శుక్ర, బుధ, రాహువులు పాపగ్రహాలు. సో ఈ మౌలికమైన నియమాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఆధారం చేసుకొని ఈ వారం జరిగే గ్రహ మార్పులు వాళ్ళ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. సో రవి గ్రహం చూసుకుంటే కనుక మేష సంక్రాంతి అంటే మేషంలోకి ట్రాన్సిట్ ప్రభావం వచ్చేసి మేష లగ్నానికి రవి అత్యంత యోగవంతమైన గ్రహం. పంచమాధిపతి అయిన రవి ఈ వారము ఏప్రిల్ 13, 14 తేదీలలో సూర్యుడు తన ఉచ్చరాశి అయినటువంటి మేషంలోకి ప్రవేశించడం ఒక అద్భుతమైన మహారాజయోగం. ఇది శుభగ్రహం ఉచ్చ స్థితిలోకి రావడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు, కీర్తి ప్రతిష్టలు అమాంతం పెరుగుతాయి. ఏ పని చేపట్టినా అందులో విజయం అనేది సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడి శరీరంలో ఒక కొత్త శక్తి, తేజస్సు అనేది వస్తుంది. అదేవిధంగా సంతానం వైపు నుండి చూసుకుంటే, ఎందుకంటే పంచమాధిపతి కదా, సంతానం వైపు నుండి కూడా అత్యంత శుభవార్తలు వింటారు. ప్రభుత్వం లేదా అధికారుల ద్వారా ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు సానుకూలం అవుతాయి. మైనస్ వచ్చేసి శని వచ్చేసి తన యొక్క ఉదయించడం వల్ల, అంటే హస్తగతం నుంచి బయటకు రావడం వల్ల సప్రమాణ పద్ధతిలో మేష లగ్నానికి శని పాపగ్రహము. ప్రస్తుతం ఈ శని మీనరాశిలో వ్యయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఈ వారం శని 12వ ఇంట ఉన్న ఒక పాపగ్రహము తన బలాన్ని పూర్తిగా తిరిగి పుంజుకోవడం వల్ల
వ్యయ స్థానంలో పాపగ్రహాల బలం అనేది పెరిగిపోయింది. ఇక్కడ చూసుకుంటే బుధుడు పాపగ్రహమే, శని పాపగ్రహమే. ఈ కుజుడు డిగ్రీస్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళ చేతిలో చిక్కుకుపోవడం జరిగింది. సో కుజుడు ఇక్కడ బలాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే ఇక్కడ శని బుధుల బలం అనేది ఎక్కువగా ఉంది. దీనివల్ల వృత్తిపరమైన బాధ్యతలు, పని భారం విపరీతంగా పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడము కొంత అసహనాన్ని కలిగిస్తుంది. మళ్ళీ 12వ భావం కాబట్టి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితమైన ప్రణాళిక అనేది ప్రిపేర్ చేసుకోండి. అదే విధంగా చూసుకుంటే బుధుడు కూడా ఇక్కడ 12వ భావంలో ఇబ్బంది పెడుతున్నాడు. సో బుధుడు కూడా పాపగ్రహమే. సో మేష లగ్నానికి బుధుడు ప్రస్తుతం 12 సంచారం చేయబట్టి శనితో కలిసి సంచరించడం వల్ల బుధుడు కమ్యూనికేషన్ మరియు వ్యాపారాలకు కారకుడు. పాపగ్రహంగా వ్యయంలో ఉండడం వల్ల ఎవరినైనా గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టకూడదు. ఇది ఇన్వెస్ట్మెంట్ స్థానం కూడా. సో సంతకాలు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ముందు పత్రాలను క్షుణ్ణంగా చదువుకోండి. వ్యాపారస్తులు కానీ, వారంలో కొత్త అగ్రిమెంట్ చేసే వాళ్ళు కానీ రిస్క్తో కూడిన నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. చంద్రగ్రహ ఫలితాలు చూసుకుంటే కనుక మనకు వార ఫలితాలు అనేది చంద్రుడి మీద ఎక్కువ ఆధారపడతాయి. చంద్రుడు ఈ లగ్నానికి శుభగ్రహం. సో చంద్రుడు మేష లగ్నానికి చతుర్థాధిపతిగా శుభగ్రహం. ఈ వారం చంద్రుని వేగవంతమైన సంచారము, ఇతర పాప గ్రహాలతో కలయిక పట్ల ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి ఏప్రిల్ 12, 13 చూసుకుంటే కనుక చంద్రుడు వచ్చేసి మకర రాశిలో తన యొక్క ట్రాన్సిట్ ఉండడం వల్ల వృత్తిపరంగా మీ మనసు పూర్తిగా పని మీద కేంద్రీకృతం అవుతుంది. ఎందుకంటే దశమాధిపతి 10వ రాశి కాబట్టి మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. కెరీర్ పరంగా ఇది చాలా అనుకూలమైన సమయం. ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా చంద్రుడు 14, 15 వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ట్రాన్సిట్. సో ఇక్కడ శుభగ్రహమైన చంద్రుడు కుంభరాశిలో బలమైన పాపగ్రహమైన రాహుతో కలుస్తున్నాడు. కానీ ఇక్కడ గురు దృష్టి అనేది 11వ స్థానం మీద ఉండడం వల్ల రాహు చంద్రుడు ఎవరైనా సరే గురువు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాహు పట్ల ఆకస్మిక ధనలాభాలపై విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది. కానీ శుభగ్రహం చంద్రుడు పాపగ్రహంతో కలవడం వల్ల మనసులో కొంత గందరగోళం ఉన్నప్పటికీ షార్ట్ కట్స్ ద్వారా డబ్బు సంపాదించాల ఆలోచనల ఈ 2 రోజులు ఎవరిని కొంచెం గుడ్డిగా నమ్మి పెట్టుబడి పెట్టకూడదు. గురు దృష్టి ఉండడం వల్ల మీరు మోసపోయే అవకాశం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 16, 17లో మీనరాశిలో ఈ యొక్క చంద్రుడి సంచారం వల్ల ఇది కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే శుభగ్రహమైన చంద్రుడు 12వ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న 2 బలమైన పాపగ్రహాలు శని బుధతో కలిసి ఇక్కడ ట్రాన్సిట్ ఉండడం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. ఊహించిన ఖర్చులు రావడం ఉంటుంది. పని భారం వల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. ఈ 2 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే బెటర్. సో ఈ విధంగా చంద్ర ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు లగ్నంలోకి మేష రాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం వల్ల అందులోను ఉచ్చస్థితిలో ఉన్న మరో శుభగ్రహం రవితో కలవడం వల్ల ఈ వారాంతం మాత్రం అద్భుతంగా ముగుస్తుంది. పోయిన ఉత్సాహం తిరిగి వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ విధంగా చంద్రుడు అనేది మనకు ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఈ వారం మేషలగ్నానికి ఉచ్చ రవి ఒక కొండంత అండ. మీ సొంత నిర్ణయాలు, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయపదంలోకి నడిపిస్తాయి. కానీ 12వ ఉన్న పాపగ్రహాలు శని బుధుల వల్ల ఖర్చులు, పనిభారము, అలాగే 11 ఉన్న రాహు వల్ల కొంచెం అత్యాశ అనేది ఎక్కువగా ఉండడము. ప్రతిరోజు ఉదయం సూర్య భగవాను నమస్కరించి ఆదిత్య హృదయం పఠించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఈ వారం మీరు సొంతం చేసుకుంటారు. అలాగే ఈ రవి ఇక్కడ నెల రోజులు కూడా వచ్చే నెల ఏప్రిల్ 15 వరకు కూడా ఇక్కడే ఉండడం వల్ల కొంచెం మీకు ఈ నెల రోజులు కూడా రవి యొక్క ప్రభావం ఉంటుంది. వృక్ష స్థితిలో మంచి బలమైన మీకు ఒక ఫేవర్గా ఈ గ్రహం పనిచేస్తుంది. ఇక్కడ చూసుకుంటే శని బుధులకు మీరు చూసుకుంటే కనుక ఈ శని బుధులు పాపగ్రహాలు కాబట్టి ఈ యొక్క గ్రహ దశ కాకపోతే మీరు శనికి కానీ బుధుని కానీ మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్ళొచ్చు. శని బుధులు మాత్రం గ్రహాలు అయిపోతే శని బుధుల ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉండి మీకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఓవరాల్గా బాగుంటుంది. రిజల్ట్ అనేది ఓవరాల్గా బాగుంటుంది. సో ఈ విధంగా మేషలగ్న జాతకులకు ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. అదే విధంగా వృషభ లగ్నానికి కనుక చూసుకున్నట్టయితే సప్రమాణ జ్యోతిషారం యొక్క అత్యంత ఖచ్చితమైన సూత్రాల ప్రకారము ఈ లగ్నానికి శని, శుక్ర, బుధ మరియు రాహులు సంపూర్ణమైన శుభగ్రహాలు. అలాగే గురు, చంద్ర, కుజ మరియు కేతులు పాపగ్రహాలు. ఈ మౌలికమైన నియమాన్ని ఆధారం చేసుకొని ఈ వారం జరిగే గ్రహ మార్పులు వీళ్ళ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఒకసారి చూద్దాం. సో వృషభ లగ్నానికి ఈ వారం కెరీర్ మరియు ఆర్థిక విషయాలు ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి కారణం ఈ యొక్క శుభగ్రహాలు అత్యంత బలంగా ఉండడమే. శని శుభగ్రహమై హస్తగత్వం నుంచి బయటకు రావడము, వృషభ లగ్నానికి శనిదేవుడు అత్యంత యోగకరమైన 9 మరియు 10వ అధిపతి. ఈ శని వెళ్ళి మీనరాశిలో అంటే 11వ రాశిలో కూర్చుని సంచారం చేస్తున్నాడు. ఈ వారం శని హస్తగత్వం నుంచి బయటకు రావడం వల్ల వృషభ లగ్నానికి అతిపెద్ద శుభవార్త.
లాభస్థానంలో ఉన్న అతిపెద్ద శుభగ్రహం తన పూర్తి బలాన్ని తిరిగి పుంజుకోవడం వల్ల మీ ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన పనులు గాని, ప్రమోషన్‌లు గాని, రావాల్సిన డబ్బులు గాని చేతికి అందుతాయి. వృత్తి మరియు వ్యాపారాల్లో మీరు ఊహించని విధంగా లాభాలు గడిస్తారు. మీ శ్రమకు తగిన 100% ప్రతిఫలం దక్కుతుంది. అదే విధంగా మీకు ప్లస్ వచ్చేసి బుధుడు యొక్క ఈ యొక్క భావంలోకి రావడం డబుల్ ఎనర్జీ వస్తుందన్నట్టు. దీనివల్ల వృషభ లగ్నానికి 2 శుభగ్రహాలైన బుధుడు మరియు శని ఈ వారం అద్భుతమైన స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క మీనంలో ట్రాన్సిట్ చేయబడి వ్యాపారంలో కమ్యూనికేషన్ కారకుడైన బుధుడు లాభస్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల వీళ్ళ తెలివితేటలు మంచి డబ్బును తెచ్చిపెడతాయి. షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ, ఐటీ రంగాల్లో ఉన్న వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. అదేవిధంగా రాహు వచ్చేసి ఇక్కడ 10వ ఇంట్లో కుంభంలో ఉన్నప్పటికీ శుభగ్రహం అయినప్పటికీ గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఇక్కడ కొంత ఆకస్మికంగా మరియు కొంచెం సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే రవి సంగతి చూసుకుంటే కనుక రవి వచ్చేసి మేషంలో ట్రాన్సిట్ చేయబట్టి ఏప్రిల్ 13, 14 తేదీలో సూర్యుడు తన ఉచ్చరాశిలో అయినటువంటి మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వృషభ లగ్నానికి 12వ ఇల్లు వ్యయస్థానం. ఈ యొక్క రవి ఈ లగ్నానికి చతుర్థాధిపతి అవ్వడం వల్ల సో శుభగ్రహం కాబట్టి ప్రభుత్వ పనులకు సంబంధించి లేదా విదేశీ ప్రయాణ నిమిత్తంగా మంచి ఖర్చులు ఇవన్నీ అంటే ఖర్చులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. చంద్రుడు ఈ యొక్క లగ్నానికి పాపగ్రహం అయిపోయాడు. సో సప్రమాణ పద్ధతిలో వృషభ లగ్నానికి చంద్రుడు పాపగ్రహం కాబట్టి చంద్రుని యొక్క సంచారము మీ మనస్సుపై కొన్ని ఒత్తిళ్లను, ఆటంకాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. దైనందిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. సో ఏప్రిల్ 12, 13లో చంద్రుడు వచ్చేసి మకర రాశిలో ట్రాన్సిట్ చేయబట్టి ఈ యొక్క లగ్నానికి ఇది నవమంలో చంద్రుడు ట్రాన్సిట్ చేయడం వల్ల పాపగ్రహమైన చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల అదృష్టం మీద ఆధారపడి ఏ పని చేయకండి. ప్రయాణంలో స్వల్ప ఆటంకాలు ఉండొచ్చు, ఎదురవ్వచ్చు. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయాన్ని కూడా కొంచెం ఆయనతో చిన్నపాటి వాదన కూడా అవకాశం ఉంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయాలు ఇబ్బంది ఉండొచ్చు, లేదా ఆయనతోని చిన్నపాటి వాదన కూడా అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా ఏప్రిల్ 14, 15 చూసుకుంటే కనుక దశమంలోకి చంద్రుడు యొక్క ట్రాన్సిట్ చేయబట్టి ఇక్కడ శుభగ్రహమైన రాహుతో కలిసి పాపగ్రహమైన చంద్రుడు కలుస్తున్నాడు. కానీ ఇక్కడ గురుదృష్టి ఉండడం వల్ల రాహు పాప గ్రహం అయిపోయింది, చంద్రుడు పాప 2 గ్రహాలు ప్లస్ గురు 3 గ్రహాలు కూడా అక్కడ పాప ఫలితాన్ని ఇస్తుంది. రాహు వల్ల వృత్తిపరంగా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా పాపగ్రహమైన చంద్రుడు వల్ల పని ప్రదేశంలో విపరీతమైన మానసిక ఒత్తిడి కానీ, అకారణమైన టెన్షన్ కానీ అనుభవిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు మీరు తావివ్వకండి. అదేవిధంగా చూసుకుంటే ఏప్రిల్ 16, 17 చూసుకుంటే కనుక చంద్రుడు మీనరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క లగ్నానికి 11వ ఇల్లు లాభస్థానంలో ఉన్న శుభగ్రహాలు శని, బుధ, అదేవిధంగా చంద్రుడు కలవడం వల్ల మీ యొక్క ఆర్థిక లాభాలు ఇస్తాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు వచ్చేసరికి వీళ్ళ చేతిలో మాట వినడం జరుగుతుంది. శని, బుధుల యొక్క వ్యవస్థ వీళ్ళు చిక్కుకోవడం వల్ల ఇక్కడ వచ్చిన పాపగ్రహం కూడా శుభగ్రహంగా ఈ యొక్క గ్రహం పనిచేస్తుంది. కానీ చంద్రుడి వల్ల ఇంకేదో కావాలనే అసంతృప్తి అయితే మనసును వేధిస్తుంది. డబ్బు వస్తున్నా కూడా కొంచెం ఏదో తెలియని ఆందోళన అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఏప్రిల్ 18 మేషరాశి అయినటువంటి ఈ యొక్క లగ్నానికి 12వ ఇల్లు ఇది. పాపగ్రహాన్ని చంద్రుడు వ్యయస్థానం రావడం వల్ల అనవసరమైన ఆలోచనలు, నిద్రలేమి, విపరీతమైన ఖర్చులు అనేది ఉండే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. దీనివల్ల వృషభ లగ్న జాతకులకు వృత్తి, ఆర్థిక పరంగా శని, బుధ వల్ల ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. కానీ పాపగ్రహాన్ని చంద్రుడి వల్ల మనసు కల్లోలంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా కూడా మీ యొక్క ఆలోచనలు అదుపు ఉంచుకోవడమే. ప్రతిరోజు శివారాధన చేయండి మరియు ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాలను మీరు పూర్తిగా ఆస్వాదించండి. పాపగ్రహాలు ఒకవేళ మీ యొక్క పాపగ్రహాల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే మీకు ఒకవేళ గురుదశ కానీ, చంద్రదశ కానీ అయిపోతే మాత్రం మీకు ప్రభావం తక్కువగా ఉంటుంది. గురుదశ, రవిదశ, చంద్రదశ ఈ 3 గ్రహ దశలు మీకు మిగిలింటే కనుక ఈ 3 గ్రహాలకు మీరు చిన్నపాటి రెమెడీస్తోని మీరు ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం. సప్రమాణ జ్యోతిషారం ఆధారంగా 12 ఏప్రిల్ 2026 నుంచి 18 ఏప్రిల్ 2026 వరకు మిథున లగ్న జాతకులకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మనకు సప్రమాణ జ్యోతిషారం ప్రకారం మిథున లగ్నానికి గ్రహాల బలాబలాలు గమనిస్తే శని, శుక్ర, బుధ మరియు రాహులు పరిపూర్ణ శుభగ్రహాలు. అలాగే గురు, కుజ, రవి, చంద్ర మరియు కేతువులు పాపగ్రహాలు. సో మిథున లగ్నానికి రాహువు సహజంగానే శుభగ్రహం అయినప్పటికీ గురు దృష్టి రాహు మీద ఉండడం వల్ల ఈ నవమానికి గురు దృష్టి ఉండడం వల్ల రాహు మీద ఉన్న రాహు అనే గ్రహం ఇప్పుడు పాప ఫలితాన్ని మన మిథున లగ్న జాతకులకు ఇస్తుంది. సో గురు దృష్టి రాహు మీద పడుతుంది కాబట్టి సప్రమాణ జ్యోతిషార సిద్ధాంతం ప్రకారం ఒక పాపగ్రహం దృష్టి పడినప్పుడు రాహు తన శుభత్వాన్ని కోల్పోయి పూర్తిగా పాప ఫలితాలు ఇస్తాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వారపు ఫలితాలను విశ్లేషిద్దాం. శని మరియు బుధుల కలయిక ఇది అద్భుత ప్రభావం ఉంటుంది. మిథున లగ్నానికి లగ్నాధిపతి బుధుడు, ఈ శని వచ్చేసి నవమాధిపతి
అష్టమాధిపతి అంటే ఇక్కడ నవమాధిపతి ఆధిపత్యం రావడం వల్ల అష్టమాధిపతి కూడా ఇక్కడ శుభ్రే కాబట్టి ఈ శని బుధుడు కలిసి కర్మస్థానమైన వృత్తి 10వ భావంలో సంచరిస్తున్నారు. ఈ వారం శని హస్తగత్వం నుంచి బయటకు రావడం వల్ల మిథున లగ్నానికి కెరీర్ పరంగా ఎంతో ఊరటనిస్తుంది. 10లో శుభగ్రహాల బలం పెరగడం వల్ల వృత్తి వ్యాపారంలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. మీ తెలివితేటలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో ఉన్న మనస్పర్ధాలు తొలగిపోయి మీ స్థానం పదిలమవుతుంది. అదేవిధంగా రాహు పాప ఫలితాలు ఇస్తుంది కాబట్టి 9వ ఇల్లు ఇది. రాహు 9 భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. పైన చెప్పుకున్నట్ల గురు దృష్టి వల్ల రాహు పాప ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అదృష్టం మీద ఏ పని చేయొద్దు. కేవలం మీ శ్రమను మాత్రమే నమ్ముకోండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో లేదా ఆయనతో ఉన్న సంబంధాల విషయంలో చిన్నపాటి వివాదాలు రావచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. దైవ కార్యాలు లేదా ఆధ్యాత్మిక విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే కనుక రవి సంచారం మేషరాశిలోకి రావడం వల్ల ఏప్రిల్ 13, 14 తేదీలో పాపగ్రహమైన సూర్యుడు ఉచ్చ స్థితిలో మీ లగ్నానికి 11వ ఇంట్ల ప్రవేశిస్తున్నాడు. లాభస్థానం ఇది. లాభస్థానంలో పాపగ్రహం ఉండడం వల్ల ఆదాయం వస్తుంది కానీ అందుకోసం విపరీతమైన శ్రమ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 11వ స్థానానికి సంబంధించి అన్నదమ్ములు లేదా స్నేహితులు అహంకారపూరిత ఈగో వాదనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట తీరులో సంయమనం పాటించాలి. అక్రమ మార్గాల్లో వచ్చే ఆదాయానికి దూరంగా ఉండాలి. చంద్రుడు కనుక చూసుకుంటే ఈ లగ్నానికి అష్టమం నుంచి లాభస్థానం వరకు ట్రాన్సిట్ ఉంది. మిథున లగ్నానికి చంద్రుడు ద్వితీయాధిపతి కావున పాపగ్రహం మారక స్థానాధిపతి. ఈ పాపగ్రహం యొక్క వారపు సంచారము మనస్సును ఎలా ప్రభావితం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 13వ డేట్ నుంచి మకర రాశిలో 8 అష్టమ స్థానం, ఇది మిథున లగ్నానికి అష్టమ చంద్ర ప్రభావం. 8వ ఇంట పాపగ్రహం ఉండడం వల్ల ఈ 2 రోజులు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తత అవసరం. కొత్త పనులు ఏవి కూడా ఈ 2 రోజులలో ప్రారంభించకూడదు. అదేవిధంగా 14, 10 చూసుకుంటే కనుక చంద్రుడు రాహుతో కలిసి గురు దృష్టి కూడా పొంది ఉంటాడు. ఇక్కడ పాపగ్రహమైన చంద్రుడు పాప ఫలితాలు ఇస్తున్న రాహుతో కలుస్తున్నాడు. అంటే ఇది మనసులో తీవ్రమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. అదృష్టం కలిసి రావడము లేదా నిరాశ ఆవరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు, పెట్టుబడులు ఈ 2 రోజులు పూర్తిగా వాయిదా వేసుకోండి. ఎందుకంటే 11వ స్థానంలో రవి కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఏప్రిల్ 16, 17 చూసుకుంటే కనుక మీనరాశిలో చంద్రుడు సంచారం ఉంది. వృత్తి స్థానంలో ఉన్న శుభగ్రహాలు శని బుధులు ఇద్దరు కూడా మిమ్మల్ని కాపాడతాయి. కానీ అక్కడికి వచ్చిన పాపగ్రహము చంద్రుడి పట్ల వర్క్ ప్రెషర్ లేదా పని ప్రదేశంలో ఇతరుల వల్ల మానసిక చికాకులు కలుగుతాయి. పనిపై ఫోకస్ చేయడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు. సో కాన్సన్ట్రేషన్ చేయాలి పని వర్క్ మీద. అదేవిధంగా ఏప్రిల్ 18కి మేషరాశితో లాభస్థానంలో ఉన్న 2 పాపగ్రహాలు అంటే ఉచ్చ రవి ప్లస్ చంద్రుడు ఈ ఇద్దరు కలవడం వల్ల ఆర్థిక విషయాలలో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆవేశంతో స్నేహితులతో గొడవపడే అవకాశం ఉంది. కొంచెం కోపాన్ని నియంత్రించుకోవాలి. అదేవిధంగా ఈ వారం మిథున లగ్నానికి కెరీర్కి సంబంధించి శని బుధుల వల్ల బలం ఉంది కానీ మానసిక ఆందోళన చంద్రుడు రాహు పట్ల కొంచెం ఎక్కువగా ఉంది. ఎవరితోని వాదనకు దిగకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవడం చాలా ఉత్తమం. గురు దృష్టి వల్ల పాపి అయిన రాహు శాంతి కోసం, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడము లేదా వినడం సరిపోతుంది. వినడం కూడా చాలా అత్యంత శుభప్రదం. దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా దర్శనం మేలు చేస్తుంది. సో అదేవిధంగా గురు దశ, రవి దశ, చంద్రదశ మీకు అయిపోతే కనుక కొంచెం మీకు ఈ యొక్క ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ దశ ఒకవేళ గ్రహాల దశలు కాకపోతే కనుక గురు దశ, రవి దశ, చంద్రదశ వీటికి చిన్నపాటి రెమెడీస్తోని పరిష్కారాలతోని మీరు ముందుకెళ్తే ఈ వారం కూడా హాయిగా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. కర్కాటక లగ్న జాతకులకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కర్కాటక లగ్న జాతకులకు ఈ వారం చాలా ఆసక్తికరమైన గ్రహస్థితులు ఎదుర్కోబోతున్నారు. సప్రమాణ జ్యోతిష్యాల ప్రకారము మీ లగ్నానికి గురు, కుజ, చంద్ర మరియు కేతులు సంపూర్ణ శుభగ్రహాలు అయితే శని, శుక్ర, బుధ, రాహు మరియు రవి పాపగ్రహాలు. ఈ వారం జరిగే గ్రహ మార్పులు మీ జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూద్దాం. ఇక్కడ ముందుగా ఒకటి ప్రధానంగా ప్రత్యేక గమనిక గురించి మాట్లాడుకుందాం. అష్టమ రాహు అంటే పాపగ్రహంపై గురు దృష్టి, శుభగ్రహం దృష్టి పడి కర్కాటక లగ్నానికి 8వ ఇంట రాహు పాపగ్రహం అయినా కూడా అష్టమ స్థానంలో ఉన్న పాపగ్రహం దాని మీద గురు దృష్టి పడడం వల్ల ఆ పాపగ్రహ ప్రభావం అంటే ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆకస్మిక నష్టాల నుంచి గురువు కాపాడుతున్నాడు. ఇక్కడ అద్భుతమైన దైవానుగ్రహం ఉంది. మీ లగ్నానికి సంపూర్ణ శుభగ్రహమైన గురువు యొక్క అమృత దృష్టి రాహు మీద పడుతుంది. దీని ఫలితంగా శుభగ్రహమైన గురువు తన దృష్టితో పాపగ్రహమైన రాహును పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి అష్టమ రాహు వల్ల జరగాల్సిన కీడు మాత్రం ఆగిపోతుంది. మీకు ఎదురయ్యే ప్రతి పెద్ద ప్రమాదం కూడా ఒక చిన్న సంఘటనతో త్రుటిలో తప్పిపోతుంది.
గురు బలం మిమ్మల్ని ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుంది. శని బుధులు నవమంలో ఇక్కడ అంటే పాపగ్రహాలు రెండూ కూడా నవమ స్థానంలో ట్రాన్సిట్ చేస్తుంది. అంటే 9వ ఇల్లు మీ లగ్నానికి పాపగ్రహాలైన శని మరియు బుధుడు ప్రస్తుతం 9వ ఇంట సంచరించడం వల్ల ఈ వారం శని కూడా హస్తగత్వం నుంచి బయటకు రావడం వల్ల పాపగ్రహం తన పూర్తి బలాన్ని పుంజుకోవడం జరుగుతుంది. సో భాగ్యస్థానంలో పాపగ్రహాల బలం పెరగడం వల్ల మీరు చేసే ప్రతి పనుల్లో కూడా అదృష్టం కలిసి రావడం లేదే అనే భావన ఒకటి కలుగుతుంది. అడుగడుగున చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. తండ్రి గారితో కూడా కొంచెం వాదనలకు దిగకండి ఈ వారం కూడా. ఆయన ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాల్లో వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. అదేవిధంగా రవి గురించి చూస్తే కనుక రవి దశమ భావంలో శుక్రుతో కలిసి 2 పాపగ్రహాలు ఈ లగ్నానికి. సో ఈ విధంగా 2 గ్రహాలు కూడా 10వ ఇల్లు అంటే ఇక్కడ ఏప్రిల్ 13 నుంచి 14 తేదీలో ఈ సూర్యుడు ఉచ్చరాశి అయిన మేషంలోకి ప్రవేశించడం వల్ల ఇది లగ్నానికి 10వ ఇల్లు కర్మ వృత్తి స్థానం కాబట్టి కర్మస్థానంలో ఒక పాపగ్రహం ఉచ్చ స్థితిలో ఉండడము, ఉద్యోగంలో అధికార యోగం లేదా ఒక పవర్ ఉన్న పొజిషన్ వస్తుంది. కానీ ఇక్కడ అదే సమయంలో సహోద్యోగులు లేదా పై అధికారులతో ఈగో క్లాసెస్ వస్తాయి. దీనివల్ల రవి కర్కాటక లగ్నానికి ద్వితీయాధిపతి అయినందున ఆఫీసులో మీ కాస్త కఠినంగా మారుతుంది. దీనివల్ల శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కావున అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు ఇక్కడ లగ్నాధిపతి, ఇక్కడ చంద్రుడు లగ్నాధిపతి. ఈ లగ్నాధిపతి మకర రాశి నుంచి మేషరాశి వరకు ట్రాన్సిట్ చేస్తుంది. దీనివల్ల గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? కర్కటక లగ్నానికి అత్యంత శుభగ్రహం ఇది. అదే లగ్నాధిపతిగా ఉన్న లగ్నాధిపతి సంచారం రోజువారీ వ్యవహారాల్లో ఖచ్చితంగా మార్పులు వస్తుంది. ఏప్రిల్ 12, 13 మకర రాశిలో అంటే 7వ ఇల్లు ఇది. ఈ లగ్నానికి 7వ ఇల్లు. ఈ శుభగ్రహమైన చంద్రుడు 7వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఈ 2 రోజులు కూడా చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారస్తులకు వ్యాపారం చేసే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఏప్రిల్ 14, 15 చూసుకుంటే కనుక రాహుతో చంద్రుడు కలుస్తాడు. గురు దృష్టి ఉండడం వల్ల ఇక్కడ శుభగ్రహమైన చంద్రుడు 8వ ఇంట్లోకి వెళ్ళి రాహుతో కలిసి అష్టమ చంద్ర దోషం అంటారు దీన్ని, రాహు చంద్రుడు కలిసి. కానీ సాధారణంగా చాలా ఇబ్బందికరమైన సమయం అయినప్పటికీ గురు దృష్టి రాహు మీద ఉండడం వల్ల చంద్రుడి పైన పడడం వల్ల ఈ గండం తప్పిపోతుంది. అయినా సరే ఈ 2 రోజులు కొత్త పనులు ప్రారంభించకపోవడం బెటర్. ఎందుకంటే డ్రైవింగ్ లో కూడా జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే రాహు అనే గ్రహము ఇది మాయ గ్రహం. కొంచెం చంద్రుడు రాహు కలిసినప్పుడు మన మనసును ఒక రకంగా ఒక మాయ ప్రపంచంలోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఏప్రిల్ 16, 17 మీనరాశిలో చంద్రుడు కలయిక అంటే లగ్నాధిపతి పాపగ్రహాలతోని భాగ్యస్థానమైన 9వ ఇల్లు ఇది. శుభగ్రహమైన చంద్రుడు భాగ్యస్థానంలో ఉన్న పాపగ్రహాలతో శని బుధులతో కలుస్తున్నాడు. దీనివల్ల మానసికంగా ఏదో తెలియని నిరాశ కలుగుతుంది. దైవ దర్శనానికి వెళ్ళాలనుకునే మీ ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. తండ్రి లేదా పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఓపిక మాత్రం వహించండి. అదేవిధంగా చూసుకుంటే ఏప్రిల్ 18 మేషరాశి. ఇక్కడ రవి చంద్రుడు అంటే ఇక్కడ పాపగ్రహాలు 2 ప్లస్ చంద్రుడు వెళ్ళి కలవడం వల్ల లగ్నాధిపతి చంద్రుడు 10వ ఇంట ఉచ్చ పాపగ్రహం అయిన రవితో కలుస్తున్నాడు. వృత్తిపరంగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ లక్ష్యాలపై పూర్తిగా ఫోకస్ ఉంటుంది. కానీ పని ఒత్తిడి వల్ల సమయం కేటాయించలేరు. కర్కాటక లగ్నానికి ఈ వారము గురుబలం అనేది దేవుడిచ్చిన వరము. పాపగ్రహాలైన శని, రవి, బుధుల వల్ల వృత్తిలో మరియు ప్రయాణంలో ఒత్తిడి ఆటంకాలు ఉన్నప్పటికీ గురు దృష్టి రాహును కంట్రోల్ చేయడం వల్ల పెద్ద నష్టాలు అయితే జరుగు. పాపగ్రహాల శాంతి కోసం మీరు ప్రతిరోజు శివాష్టకం చదువుకోవడం లేదా శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రశాంతత కోరుకోవచ్చు. విజయాన్ని కూడా పొందుతారు. సో అలాగే మీకు రవి దశ, శుక్రదశ, శని దశ, బుధ దశ కానట్టయితే ఈ యొక్క గ్రహ దశలు కానట్టయితే ఈ యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఏ దశ అయితే మీకు అవ్వలేదో ఆ దశకు సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ పరిహారాలు పాటించి మీరు ముందుకెళ్తారని ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం సింహ లగ్న జాతకులకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సింహ లగ్నానికి రవి, గురువు అండ్ కుజుడు మరియు కేతు వీళ్ళు శుభ ఫలితాలు ఇస్తున్నారు. అదేవిధంగా శని, శుక్ర, బుధ, రాహు మరియు చంద్రుడు పాపగ్రహాలు. మీరు గమనించాల్సిన మరో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఈ వారం పాపగ్రహమైన రాహు మీద సంపూర్ణ శుభగ్రహమైన గురు దృష్టి ఉండడం వల్ల ఈ అద్భుతమైన దృష్టి మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ రవి గురించి చూస్తే శుభగ్రహం లగ్నాధిపతి తన ఉచ్చస్థానమైన మేషంలో నవమ స్థానంలో ఇక్కడ చూసుకుంటే రవి సంచారం చూసుకుంటే కనుక భాగ్యస్థానం సింహ లగ్నాన్ని సాక్షాత్తు లగ్నాధిపతి సంపూర్ణ శుభగ్రహం. ఈ వారం 13, 14 తేదీల్లో సూర్యుడు అష్టమ స్థానం నుండి బయటపడి తన ఉచ్చరాశి అయిన మేషంలోకి అంటే మీ లగ్నానికి 9వ ఇల్లు ఇది. సో అందులో ప్రవేశించడం వల్ల ఇది సింహ లగ్నానికి 10 కాలాల పాటు గుర్తుండిపోయే మహారాజయోగం. లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉండి అది భాగ్యస్థానం ఉండడం వల్ల మీ అదృష్టం కలుగుతుంది.
మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. గత కొన్ని రోజులుగా మీరు పడిన ఆరోగ్య సమస్యలు గాని, అపవాదులు గాని, మానసిక వేదన గాని అన్నీ పటాపంచలైపోయి శరీరంలో కొత్త ఉత్సాహం, ముఖంలో ఒక అద్భుతమైన తేజస్సు వస్తాయి. అదేవిధంగా చూస్తే తండ్రి గారి ద్వారా, ఎందుకంటే రవి తండ్రికి కారకుడు కాబట్టి, ఇక్కడ తండ్రి గారి ద్వారా లేదా గురువుల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు మార్గం ఇక్కడ సుగమం అవుతుంది. సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలు కూడా మీకు శిఖరాన్ని తాకుతాయి. అదేవిధంగా సప్తమ రాహుపై గురు దృష్టి ప్రభావం వల్ల ఇక్కడ సప్తమంలో రాహు కేతులు అంటే లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, ఈ గురు నవమ దృష్టి రాహు మీద ఉండడం వల్ల భాగస్వామ్య స్థానం ఇది అంటే 7వ స్థానం, కలత్ర స్థానం, భాగస్వామ్య స్థానం. ఈ పాపగ్రహమైన రాహు సంచరించడము 7లో పాపగ్రహం వల్ల వైవాహిక జీవితంలో గొడవలు మరియు వ్యాపార భాగస్వాములతో మోసాలు జరగాలి. కానీ ఇక్కడ దైవానుగ్రహం ఏంటంటే మీ లగ్నానికి సంపూర్ణ శుభగ్రహమైన గురువు తన అమృత దృష్టితో రాహును శాంతింపజేస్తున్నాడు. దీనివల్ల మీ వైవాహిక జీవితంలో పెద్ద గొడవలు జరగబోయి కూడా అయిపోతాయి. విడిపోతారు అనుకున్న దంపతులు కూడా పెద్దల జోక్యంతో లేదా మిత్రుల సలహాతో ఇవన్నీ తిరిగి కలుసుకుంటారు. సో అదేవిధంగా వ్యాపారంలో రాహు వల్ల జరగాల్సిన మోసాలను మీ తెలివితేటలతో ముందే పసిగట్టి బయటపెడతారు. ఈ గురువు గత జూన్ నుంచి కూడా ఈ యొక్క రాహు మీద ఉండడం వల్ల గత జూన్ నుంచి కూడా ఇవే ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొన్ని రోజులు కూడా అంటే జూన్ ఫస్ట్ వరకు కూడా గురువు ఇక్కడే ఉంటాడు కాబట్టి మీకు ఈ యొక్క స్థానాలు రెండు కూడా మంచి అద్భుతంగా మీకు జరిగే మోసాలు ముందే గమనించి మీరు బయటపడే అవకాశాలు మంచి బ్రహ్మాండంగా ఉంటాయి. రాహు ప్రభావాన్ని తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని మరియు బుధులు వచ్చేసి ఇది పాపగ్రహాలు కాబట్టి అష్టమ స్థానము ఇక్కడ చూస్తే మీకు సింహలగ్న జాతకులకు అష్టమ శని నడుస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు బుధుడు వెళ్ళి కూడా ఇక్కడ 2 గ్రహాలు కుజుని కంట్రోల్ చేయడం వల్ల అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఈ వారంలో శని మళ్ళీ అస్తగత్వం నుంచి బయటకు రావడము, ఈ పాపగ్రహాల బలం విపరీతంగా పెరిగిపోతుంది. అష్టమ స్థానంలో పాపగ్రహాలం పెరగడం వల్ల ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా అప్పిస్తే తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది. మళ్ళా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే అష్టమ స్థానం కాబట్టి సరైన ఇన్సిడెంట్స్ జరగవచ్చు మనకు. అదేవిధంగా ఇక్కడ 4వ స్థానాధిపతి కుజుడు అష్టమంలో ఉండడము, ఈ శని బుధులు కుజును కంట్రోల్ చేయడము. ఎందుకంటే 4-8 కనెక్షన్ అనేది కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే వాహనాల వల్ల కూడా కొద్దిగా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త అవసరం. అదేవిధంగా నరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, చర్మానికి సంబంధించిన చిన్నప్పటి అనారోగ్య సమస్యలు ఈ వారం మీకు ఇబ్బంది పెట్టవచ్చు. అదేవిధంగా కోర్టు కేసులో లేదా న్యాయపరమైన వివాదాలు ఉన్నప్పుడు ఈ వారం మీరు కొంచెం వాయిదా వేసుకొని ముందుకెళ్ళడం బెటర్. సో అదేవిధంగా చంద్రుడి సంగతి తీసుకుంటే ఈ లగ్నానికి తను 12వ అధిపతి 6వ స్థానం నుంచి 9వ స్థానం వరకు ట్రావెల్ ఉంది. అంటే మకర రాశి నుంచి మేషరాశి వరకు ట్రాన్సిట్ ఉంది. సో ఈ విధంగా ఏ ఫలితాలు ఉంటాయి, గోచర ఫలితాలు అనేది ఒకసారి చూద్దాం. సింహ లగ్నాన్ని వ్యయాధిపతిగా ఉన్న చంద్రుడు పాపగ్రహమైన చంద్రుడి సంచారం మనసుపై ఎక్కువ ఒత్తిడి పెంచుతుంది. సో ఏప్రిల్ 12, 13 మకర రాశిలో 6వ ఇంట్లో సో ఇక్కడ రావడం వల్ల ఇది కూడా శత్రు రోగ రుణస్థానం కాబట్టి ఇందులో పాపగ్రహం సంచరించడం వల్ల వర్క్ ప్లేస్లో మన తోటి ఉద్యోగులతో చిన్నపాటి ఈగో క్లాసెస్ వస్తాయి. పనుల్లో కొంచెం ఆటంకాలు ఉండడం ఏర్పడము. అదేవిధంగా మీ పట్టుదలతో పని పూర్తి చేసినప్పటికీ అప్పుల గురించి ఆలోచనలు కానీ మనసును ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని గురి చేస్తుంది. అంటే డిప్రెషన్స్ మోడ్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 14, 15 చూసుకుంటే కనుక సప్తమంలో రాహుతో కలవడము, గురుదృష్టి కొద్దిగా ఉండడం వల్ల మీకు ఇక్కడ మేలు జరుగుతుంది. ఇక్కడ పాపగ్రహాన్ని చంద్రుడు రాహుతో కలుస్తున్నాడు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే అపార్థాలు వస్తాయి. కానీ గురుదృష్టి చంద్రుడి పైన ఉండడం వల్ల మనసు త్వరగా కుదుటపడుతుంది. సో అదేవిధంగా ఏప్రిల్ 16, 17 మీనరాశిలో ఇది అష్టమైలు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. 8వ ఇంట శని బుధులతో పాటు చంద్రుడు కూడా చేరడం వల్ల 12వ అధిపతి వల్ల కూడా ఇది అష్టమ చంద్ర దోషం ఏర్పడుతుంది. దీనివల్ల విపరీతమైన భయము, లేనిపోని భయాలు, మానసిక ఆందోళన ఎక్కువ ఉంటాయి. ఈ 2 రోజులు కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి, పెట్టుబడులు పెట్టకండి, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అష్టమ స్థానంలో చంద్రుడు రావడం వల్ల మీ మనసు ఏదో తెలియని కొన్ని భయాలు మీ ఇంట రావచ్చు. సో ఇప్పుడు మీ మానసిక స్థితి బాగుండదు కాబట్టి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి, కొత్త నిర్ణయాలు. సో అదేవిధంగా ఏప్రిల్ 18 చూసుకుంటే కనుక మేషరాశిలోకి నవమ స్థానంలో చంద్రుడు రావడం వల్ల ఇక్కడ ఆల్రెడీ భాగ్యస్థానంలో ఉన్న చంద్రుడు వెళ్ళడము, అక్కడ ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న శుభగ్రహం రవితో కలవడం వల్ల పరిస్థితులు చక్కబడతాయి. ఒక శుభవార్త మీ మనసును ఆనందింపజేస్తుంది. దైవ కార్యాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా రవి చేతిలో చంద్రుడు ఇక్కడ మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. సో దీనివల్ల సింహలగ్న జాతకులకు లగ్నాధిపతి ఉచ్చస్థితిలోకి వెళ్ళడం అనేది జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. ఇది మీ ఎదుగుదలను బాటలు వేస్తుంది. గురుదృష్టి వల్ల సంబంధాలన్నీ కూడా నిలబడుతున్నాయి. కానీ 8వ ఇంట ఉన్న పాపగ్రహాల వల్ల ఆర్థిక మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ వారం మీరు అష్టమ స్థానంలో పాపగ్రహాల శాంతి కోసం హనుమాన్ చాలీసా లేదా పారాయణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, లేదా శనివారాలు నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం,
దీనివల్ల మీరు విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా శని బుధ మీకు చంద్ర దశలు అయిపోతే కనుక ఇవన్నీ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఈ దశలు కాకపోతే కనుక మీరు ఈ ఒక చిన్న పరిహారంతో ముందుకెళ్తే మీకు అన్ని శుభ ఫలితాలు వస్తాయి. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో అదేవిధంగా కన్యా లగ్న జాతకులకు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. కన్యా లగ్నానికి బుధుడు, అదేవిధంగా తనకు రెండో అధిపతి శుక్రుడు, శని, రాహు 4 గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా గురు, కుజ, కేతు అండ్ రవి మరియు చంద్రుడు కూడా పాపగ్రహాలు. సో కన్యా లగ్నం చూసుకుంటే ఇక్కడ 6వ ఇంట రాహు ఉండడము, గురు దృష్టి రాహు మీద ఉండడం వల్ల అంటే ఇక్కడ పాపగ్రహం అయిపోయింది ఇక్కడ గురు దృష్టి వల్ల. సో కన్యా లగ్నానికి 6వ ఇంట శత్రు రోగ రుణం సంబంధించిన విషయాలలో అంటే రాహు సంచరిస్తుంది కాబట్టి 6లో రాహు ఉంటే వాస్తవానికి మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే గురు దృష్టి కాబట్టి శత్రు నాశనం జరిగే అవకాశం ఉంది. ఆ గురు దృష్టి లేకపోతే కనుక శత్రు నాశనం జరుగుతుంది, అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కానీ ఇక్కడ గురు దృష్టి ఉండడం వల్ల శుభగ్రహమైన రాహు పాప ఫలితాలు ఇస్తాడు. దీనివల్ల ఈ వారం మీకు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీసులో మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయాల్లో కూడా ముఖ్యంగా జీర్ణకోశ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. మళ్ళీ అదేవిధంగా ఎవరికి కూడా మీరు సూర్యుడి సంతకం పెట్టొద్దు. ఎందుకంటే 6వ స్థానం కాబట్టి అప్పులకు సంబంధించి కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుతో శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా శని మరియు బుధుల సంగతి చూసుకుంటే కనుక 7వ స్థానంలో శని మరియు బుధులు ఇద్దరు కూడా కలయిక అనేది ఒక అద్భుత యోగం అని చెప్పుకోవచ్చు. లగ్నాధిపతి అయిన బుధుడు మరియు యోగకారకుడు అయిన శని ఇద్దరు బలమైన శుభగ్రహాలు 7వ ఇంట కలత్ర స్థానమైన వ్యాపార స్థానమైన మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారం శుభగ్రహమైన శని హస్తగత్వం నుంచి బయటకు రావడము మీకు పెద్ద బలం అని చెప్పుకోవచ్చు. 7వ ఇంట శుభగ్రహాలు పూర్తి బలాన్ని పుంజుకోవడం వల్ల మీ వ్యాపార భాగస్వామ్యాలు మంచి అద్భుతమైన లాభాలు ఇస్తాయి. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి బుధుడు రావడం, పంచమాది శని ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా పబ్లిక్తో డీలింగ్ చేసే వారికి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి ఇది స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామి నుంచి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఎందుకంటే లగ్నాధిపతి పంచమాధిపతి 7లో ఉండడం వల్ల. అదేవిధంగా చూసుకుంటే రవి సంగతి చూసుకుంటే కనుక రవి ఈ లగ్నానికి పాపగ్రహము 8వ స్థానంలో మీకు ప్రయాణిస్తుంది. సో ఈ విధంగా ఏప్రిల్ 13, 14 తేదీలో పాపగ్రహమైన సూర్యుడు తన ఉచ్చ రాశి అయిన మేషంలోకి ప్రవేశించి ఇది కన్యా లగ్నానికి 8వ స్థానం కాబట్టి ఆకస్మిక సంఘటనలు, ఆయుష్ స్థానం కాబట్టి 8వ స్థానంలో ఒక పాపగ్రహం ఉండడం అనేది చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రభుత్వ పన్నులు, పెనాల్టీస్ లేదా అధికారుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా అత్యంత శ్రద్ధ వహించాలి. రవి అంటే మనకు తండ్రి పితృకారకుడు కాబట్టి కొద్దిగా తన తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కోపాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టకపోతే లేనిపోని తగాదాలు కూడా కొని తెచ్చుకున్నట్లు అయిపోతుంది. అష్టమ రవి దశ అయిపోతే కనుక మీకు ఇబ్బంది అయితే ఏముండదు. రవి దశ కాకపోతే రవికి మీరు చిన్నపాటి రెమెడీస్తో మీరు ముందుకెళ్ళారు. అదేవిధంగా పాపగ్రహమైన చంద్రుని వేగవంతమైన సంచారము ఈ యొక్క దైనందిన వ్యవహారాలు ఎలా మారుస్తుందో కూడా ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 12, 13 చూసుకుంటే కనుక చంద్రుడు మకర రాశిలో ఈ రాశి నుంచి 5వ స్థానం అంటే ఈ లగ్నం నుంచి 5వ స్థానం పంచమ స్థానంలో పాపగ్రహ సంచారం వల్ల ఆలోచనలో స్పష్టత లోపిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత దెబ్బతింటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్న వారికి ఈ 2 రోజులు పెట్టుబడులకు దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే ఇక్కడ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీ మానసికంగా కొద్దిగా మీరు మానసపరంగా మోసపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంతానంతో చిన్నపాటి వాదనలు కూడా రావచ్చు. విద్యార్థులకు కూడా కొద్దిగా ఇబ్బంది అనేది కలవచ్చు. విద్యార్థులు కానీ విద్యకు సంబంధించిన విషయాలలో కూడా కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఏప్రిల్ 14, 15 అప్పుడు చంద్రుడు రాహుతో కలుస్తాడు. గురుదృష్టి ఉండడం వల్ల ఇక్కడ పాపగ్రహమైన చంద్రుడు గురుదృష్టి వల్ల పాపిగా మారిన రాహుతో కలుస్తున్నాడు. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలియని భయం ఒకటి వెన్నాడుతుంది. శత్రువుల వల్ల లేదా అనారోగ్యం వల్ల కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఆలోచన డీప్ థింకింగ్ అనేది చేయకండి. ఇక్కడ ఆలోచన రాహు చంద్రుడు ఇద్దరు కలిస్తే ఏంటంటే ఆలోచన పరంగా కొంచెం డీప్ థింకింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో అది మీరు బయట ఎక్కువ ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఏప్రిల్ 16, 17 శని బుధులతోని చంద్రుడు కలుస్తుంది. ఇక్కడ మీనరాశిలోకి రాగానే చంద్రుడు బలమైన శుభగ్రహాల శని బుధులను కలుస్తాడు. దీనివల్ల మనసుకు ఎంతో ఊరట లభిస్తుంది. ఎందుకంటే శని బుధులు చంద్రుడి యొక్క ప్రభావాన్ని మొత్తం తీసేసుకొని చంద్రుడి ద్వారా శుభ ఫలితాలు ఇప్పిస్తారు. జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి ఇచ్చే సలహాలు మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వారి యొక్క సలహాలు తీసుకుని మీకు ముందుకు వెళ్ళొచ్చు. అందుకని మీ మానసికంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. విందు వినోదాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏప్రిల్ 18 చూసుకుంటే కనుక
అష్టమ చంద్ర రోజు ఇది. ఎందుకంటే రవి పాపగ్రహమే, చంద్రుడు పాపగ్రహమే, శుక్రుడు బలం లేకపోవడం వల్ల ఇది ఒకటి ఇబ్బందికరమైన వ్యవస్థ. సో అందులోనూ 8వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న బలమైన పాపగ్రహం రవితో చంద్రుడు కలుస్తున్నాడు. ఈ రోజు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం అనేది అస్సలు ఉండదు. ఎవరితోనూ వాదనలు దిగకండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. సో ఈ లగ్నానికి ఈ వారం వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఎందుకంటే శని బుధుల వల్ల ఎంతో అనుకూలంగా ఉంది. కానీ శత్రువులు, ఆరోగ్యం మరియు ఆకస్మిక సంఘటనల విషయంలో గురు దృష్టి పడిన రాహు మరియు అష్టమ రవి వల్ల చాలా ప్రమాదకరమైన సమయం ఉంటుంది. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. పాపగ్రహాల శాంతి కోసం ఈ వారం ప్రతిరోజు శ్రీ దుర్గా కవచం పారాయణ చేయండి. అదేవిధంగా వినడం ద్వారా కూడా శత్రు బాధలు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అద్భుతమైన రక్షణ ఉంటుంది. అదేవిధంగా ఆదివారము సూర్య నమస్కారాలు చేయడం వల్ల అత్యంత శ్రేయస్కరం. ఎందుకంటే అష్టమ రవి ప్రయత్నిస్తుంది కాబట్టి అష్టమ శని అష్టమ రవి ఉండడం వల్ల మీకు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ పాటిస్తూ ముందుకెళ్తున్న ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం చూద్దాం. తులా లగ్న జాతకులకు ఈ వారం 12 ఏప్రిల్ మరియు 18 వరకు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. సో ఓవరాల్ చూస్తే ఈ లగ్నానికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు కొంచెం ఈ వారం కొంచెం వీక్ ఉన్నాడు. అదేవిధంగా పంచమాధిపతి శని హస్తగత్వం నుంచి బయటపడి శని అందుబాటులోకి వచ్చారు. సో శని అనేది ఈ లగ్నానికి మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా చంద్రుడు దశమాధిపతి కావున ఈ లగ్నానికి శుభగ్రహమే. సో చంద్రుడు కూడా మీకు ఈ వారం కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే బుధుడు వచ్చేసి ఈ లగ్నానికి 6వ స్థానంలో తను చాలా బలంగా శనితో కలిసి బలంగా ఉండడం వల్ల ఈ 3 గ్రహాలు కూడా ఈ యొక్క లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇవి చూసుకుంటే కనుక ఆపోజిట్లో చూసుకుంటే పాపగ్రహాలు గురువు కొద్దిగా ఇబ్బందికరంగా ఈ యొక్క లగ్నానికి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రవి చూసుకుంటే సప్తమంలో రవి రావడం వల్ల ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే ఈ లగ్నానికి సప్రమాణ జ్యోతిషాలు అనుసరించి చూసుకుంటే శుక్ర, శని, బుధ, రాహులు మరియు అదేవిధంగా చంద్రుడు కూడా శుభగ్రహాలు. అలాగే గురు, కుజ, కేతు మరియు రవి గ్రహాలు పాపగ్రహాలు. ఈ వారం తులాలగ్న జాతకులు మీ లగ్నానికి అత్యంత శుభగ్రహమైన రాహు మీద ఇక్కడ పాపగ్రహ దృష్టి ఉండడం వల్ల ఇది ఒకటి ఇక్కడ విచిత్రమైన గ్రహస్థితి మరియు ఇతర గ్రహాల మార్పులు ఈ మీ జీవితంపై ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఒకసారి చూద్దాం. పంచమ స్థానంలో రాహు ఇక్కడ శుభ ఫలితాలు ఇవ్వాలి. కానీ ఇది పూర్వపుణ్య స్థానం, సంతాన స్థానం, ఆలోచన స్థానమైన కుంభరాశి శుభగ్రహమైన రాహు సంచరిస్తున్నాడు. కానీ సహజంగా ఇది అద్భుతమైన తెలివితేటలను షేర్ మార్కెట్లో లాభాలు ఇవ్వాల్సిన సమయం. కానీ ఇక్కడ గురుదృష్టి ఉండడం వల్ల శుభగ్రహమైన రాహువును చూస్తుంది కాబట్టి సప్రమాణ సిద్ధాంత ప్రకారం ఒక పాపగ్రహం దృష్టి పడినప్పుడు శుభగ్రహం తన బలాన్ని పూర్తిగా కోల్పోయి పాప ఫలితాలు ఇస్తుంది. దీని ఫలితం వల్ల మీ ఆలోచనలో స్పష్టత కరువవుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ వంటి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నవారు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. లేదంటే ఊహించని నష్టాలు తప్పవు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు వస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. సంతానం యొక్క ప్రవర్తన లేదా వారి యొక్క ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ 5వ స్థానం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. గురుదృష్టి ఉండడం వల్ల ఎక్కువగా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది. వచ్చే సరైన ఫలితాలు రాకపోవచ్చు ఎగ్జామ్స్లో కూడా. సో ఈ విధంగా తులాలగ్న జాతకులకు నష్టం కలిగిస్తుంది. అదేవిధంగా శని మరియు బుధుడు చూసుకుంటే కనుక ఈ శుభగ్రహాల కలయిక ఎక్కడ కలుస్తుంది? 6వ ఇంట్లో. సో 6వ భావం ఇక్కడ వర్ధిల్లుతుంది. అంటే 6, 12 రెండు కూడా ఇక్కడ ఇబ్బందికరంగా లేకుండా మంచి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే యోగకారకుడైన శని మరియు బుధుడు ఇద్దరు బలమైన శుభగ్రహాలు కాబట్టి మీకు ఈ వారంలో శని కూడా హస్తగత్వం నుంచి బయటకు రావడము ఒక గొప్ప ఆయుధంలాగా పనిచేస్తుంది. 6వ ఇంట శుభగ్రహాల బలం పెరగడం వల్ల మీపై కుట్ర చేసే శత్రువు కూడా తామంతట తానే నాశనమైపోతారు. అప్పుల బాధ నుండి బయటపడడానికి మీకు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇంకా బుధుడు ఉన్నారు కాబట్టి. అదేవిధంగా కఠోర శ్రమ చేయడానికి కూడా శని కూడా ఇక్కడ మంచి మార్గాన్ని చూపుతుండు. అదేవిధంగా కోర్టు కేసులు లేదా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అంటే ఇంటర్వ్యూలకు హాజరయ్యే కొంతమంది కూడా ఇది 100% విజయాన్ని ఇచ్చే సమయం. అంటే ఇక్కడ గెలుపు సంబంధించిన ఈ 6వ స్థానం మీరు గెలుపు అన్నట్టు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ విద్యార్థులకు మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. మీకు కొంచెం వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఇక్కడ 7వ భావం చూసుకుంటే రవి వచ్చేసి 7వ భావంలో ఉండడం వల్ల ఇక్కడ శుక్రుడిని కూడా తన యొక్క గ్రిప్లో ఉంచుకోవడం వల్ల 2 పాప ఫలితాలు ఇస్తాయి. ఏప్రిల్ 13, 14 తేదీలో పాపగ్రహమైన సూర్యుడు తన ఉచ్చరాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తుడు. ఇది తులా లగ్నానికి 7వ ఇల్లు. సప్తమ స్థానంలో ఒక పాపగ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అంటే అత్యంత బలంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. జీవిత భాగస్వామి ప్రవర్తనలో ఆధిపత్యము, డామినెన్స్, అహంకారము పెరుగుతాయి. దీనివల్ల ఇద్దరి మధ్య కొంచెం తీవ్రమైన వాదనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. వ్యాపార భాగస్వాములతో కూడా ఇబ్బందులు రావచ్చు.
ఈ సమయంలో మీరు ఎంతో శాంతంగా, మౌనంగా మీ బంధాలు అంత సురక్షితంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు ఎంత శాంతంగా ఉంటే, ఎంత మౌనంగా ఉంటే మీ బంధాలు అంత శాంతంగా ఉంటాయి. సురక్షితంగా ఉంటాయి. అదేవిధంగా వాదులకు అస్సలు జోలికెళ్ళొద్దు. సో, అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు వచ్చేసి ఇక్కడ ఈ లగ్నానికి మకర రాశి నుంచి మేషరాశి వరకు అంటే 4వ స్థానం నుంచి 7వ స్థానంలోకి ట్రాన్సిట్ అవుతుంది. సో, తులా లగ్నానికి చంద్రుడు దశమాధిపతిగా శుభగ్రహం. శుభగ్రహమైన చంద్రుడి సంచారం వల్ల రోజువారీ జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఏప్రిల్ 12, 13 వచ్చేసి మకర రాశిలో చంద్రుడు ట్రాన్సిట్ అవుతుండు. దీనివల్ల చతుర్థ స్థానంలో ఉన్న శుభగ్రహం సంచారం పట్ల ఈ 2 రోజులు కూడా మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆస్తి లేదా వాహనాలకు సంబంధించిన విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అదేవిధంగా ఏప్రిల్ 14, 15 తారీఖు చూసుకుంటే కుంభరాశిలో 5వ ఇల్లు ఇది. ఇక్కడ శుభగ్రహమైన చంద్రుడు గురు దృష్టి వల్ల పాపిగా మారిపోతాడు. రాహు కూడా పాప ఫలితాలు ఇస్తున్నాడు. సో మనసుకు తీవ్రంగా కలిచివేసే సమయం ఇది. తెలియని ఆందోళన, పిల్లల గురించి భయం ఏర్పడుతుంది. భావోద్వేగాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది. ఎవ్వరికీ మాట ఇవ్వకండి ఈ టైంలో. పెట్టుబడులు అస్సలు పెట్టొద్దు. సో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ 2 రోజులు. అదేవిధంగా ఏప్రిల్ 16, 17 మీన రాశిలోకి చంద్రుడు ట్రాన్సిట్ అవుతుంది. 6వ ఇంటికి రాగానే చంద్రుడు మరో 2 శుభగ్రహాలైన శని, బుధులను కలుస్తాడు. దీనివల్ల మీకు పోరాడే తత్వం అంటే ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ పెరుగుతుంది. ఎంతటి సమస్యకైనా కూడా మీ తెలివితేటలతో చాలా సులభంగా పరిష్కరిస్తారు. వర్క్ ప్లేస్‌లో కూడా మీ సామర్థ్యానికి ఖచ్చితమైన ప్రశంస దక్కుతాయి. అదేవిధంగా మీకు ఈ 6వ స్థానానికి సంబంధించిన అన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా మీకు లాభాలు తీసుకొస్తాయి. అదేవిధంగా ఏప్రిల్ 18 మేషరాశిలో 7వ ఇల్లు ఇది. సో శుభగ్రహమైన చంద్రుడు 7వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న బలమైన పాపగ్రహంతో రవితో కలుస్తున్నాడు. దీనివల్ల జీవిత భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదనలకు దిగకూడని రోజు ఇది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు వచ్చి కొని తెచ్చుకోవద్దు. అదేవిధంగా తులా లగ్న జాతకులకు ఈ వారం చూసుకుంటే గనక వృత్తి, ఉద్యోగ, పోటీ పరీక్షల పరంగా శని, బుధుల వల్ల అద్భుతమైన విజయాలు తథ్యం. కానీ కుటుంబము, వివాహ బంధము అంటే ఉచ్చ రవి వల్ల మరి పెట్టుబడులు ఈ విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. మీ వైవాహిక జీవితంలో సాఫీగా సాగడానికి, కోపం తగ్గడానికి ప్రతిరోజు కూడా ఉదయం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. అలాగే మానసిక ప్రశాంతత కోసం శుక్రవారం నాడు లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే మీకు గురు దశ గాని, రవి దశ గాని అయిపోతే ఈ ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. నెగెటివ్ ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు. ఒకవేళ ఈ దశలు కాకపోతే ఈ 2 గ్రహాలకు కూడా మీరు శాంతి చేసుకుంటే గనక, పరిహారం చేసుకుంటే గనక చిన్నపాటి రెమెడీస్‌తోని మీరు జీవితం అనేది ఈ వారం కూడా సాఫీగా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా తుల లగ్న జాతకులకు ఉంది. నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో వృశ్చిక లగ్న జాతకులు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం 12 నుంచి 18 ఏప్రిల్ వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ లగ్నానికి శుభగ్రహాలైన గురు, కుజ, రవి, చంద్ర మరియు కేతువులు. అదేవిధంగా పాపగ్రహాలు వచ్చేసి శని, శుక్ర, బుధ మరియు రాహు పాపగ్రహాలు. ఈ వారం చూసుకున్నాక వృశ్చిక లగ్న జాతకులకు గ్రహస్థితులు ఒక అద్భుతమైన రక్షణ కవచాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా పాపగ్రహమైన రాహు మీద శుభగ్రహమైన గురు దృష్టి ఉండడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. మార్పులు కూడా మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయో ఒకసారి లోతుగా విశ్లేషిద్దాం. సో చూసుకుంటే చతుర్థ రాహుపై గురు దృష్టి ఉండడం వల్ల ఇక్కడ చూసుకుంటే కనుక 4వ ఇల్లు అంటే సుఖస్థానం ఇది. సుఖస్థానం, వాహనస్థానం, గృహస్థానం, మాతృస్థానం కూడా. సో ఇక్కడ పాపగ్రహమైన రాహు సంచరించడం వల్ల 4వ పాపగ్రహం వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. తల్లిగారికి అనారోగ్యం ఉండాలి. ప్రాపర్టీ లేదా వాహన సంబంధించిన విషయాలలో గొడవలు రావాలి. కానీ ఇక్కడ రావు. ఎందుకంటే ఇక్కడ దైవానుగ్రహం గురు దృష్టి ఉండడం వల్ల మీ లగ్నానికి సంపూర్ణ శుభగ్రహమైన గురువు తన ఒక అమృత దృష్టితోని పాపగ్రహమైన రాహును చూస్తున్నాడు. దానివల్ల ఒక పాపగ్రహం మీద శుభగ్రహ దృష్టి పడినప్పుడు ఆ పాపగ్రహం కూడా తన క్రూరత్వాన్ని కోల్పోయి నెమ్మదిస్తుంది. దీనివల్ల ఈ వారం మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు అలాంటివి ఏముండవు. తల్లిగారి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాపర్టీ విషయాల్లో మీకు ఎదురైన ఆటంకాలు కూడా అన్ని కూడా లీగల్ సమస్యలు కూడా పెద్దల జోక్యంతో లేదా మీ అదృష్టం కొద్ది సులభంగా పరిష్కారం అవుతాయి. ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇల్లుకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా మీరు కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా మీకు తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. సో గురుదృష్టి ఉన్నంతసేపు మీకు జూన్ వరకు కూడా ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా తొందరగా అయిపోతుంది. జూన్ లోపట్నే మీరు ఈ గురుదృష్టి ఉన్నప్పుడు మాత్రమే తొందరగా ఇల్లు అనేది ఫినిష్ చేసేసుకోవాలి. తర్వాత రాహు బలంగా ఉండడం వల్ల గురువు అనే కర్కట రాశి వెళ్ళడం వల్ల రాహు బలం పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మీరు ముందుగానే జూన్ 1 లోపే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రవి శుభగ్రహము మేష సంక్రాంతిలో ప్రవేశించడం అంటే ఇది ఈ రాశికి 6వ ఇల్లు. సో 6వ ఇంట్లో రవి సంచారం అనేది ఏప్రిల్ 13, 14 తేదీల్లో ఈ యొక్క తన ఉచ్చ రాశిలో ట్రాన్సిట్ అవుతున్న సూర్యుని వల్ల ఇది వృశ్చిక లగ్నానికి 6వ ఇల్లు అంటే శత్రు, రోగ, రుణస్థానం. వృశ్చికానికి రవి దశమాధిపతి అంటే వృత్తికారకుడు, కర్మకారకుడు.
ఈ శుభగ్రహము 6వ ఇంట ఉచ్చ స్థితిలో ఉండడం అనేది శత్రు ఆసన యోగాన్ని ఇస్తుంది. సో అంటే మీ శత్రువులు పోటీదారులు మీ ముందు నిలబడలేరు. అంటే వృత్తి ఉద్యోగాలు కూడా మీ మీ మీదే పైచేయి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయి ఉంటుంది. ఇంటర్వ్యూ లేదా పోటీ పరీక్షలు సన్నద్ధమయ్యే వారికి కూడా తిరిగిలేని విజయం దక్కుతుంది. ఎందుకంటే 6వ స్థానం విజయ స్థానం కూడా. సో దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా అద్భుతమైన రీతిలో కోలుకుంటారు. పాత అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఆర్థికంగా బలపడతారు. అదేవిధంగా మీకు అప్పులు ఏవైతే ఆగిపోయాయో అన్ని అప్పులు కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా శని మరియు బుధుడు చూసుకుంటే కనుక పాపగ్రహాల బలం కూడా ఇక్కడ 5వ స్థానంలో ఉండడం వల్ల 5వ స్థానం కొద్దిగా ఇబ్బందికరంగా మారిపోయింది. సో పాపగ్రహాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పూర్వ పుణ్య స్థానము, సంతాన స్థానము, ఆలోచన స్థానమైన ఈ యొక్క మీనరాశి ఇందులో సంచరించడం వల్ల ఈ వారంలో పాపగ్రహమైన శని హస్తగతం నుంచి బయటకు రావడం వల్ల పాపగ్రహాల బలం విపరీతంగా పెరుగుతుంది. గమనించాలి. 5వ ఇంట పాపగ్రహాల బలం పెరగడం వల్ల మీ ఆలోచనలు పక్కదో పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ట్రేడింగ్, క్రిప్టో వంటి స్పెక్యులేషన్స్ రంగాలలో ఉన్న వరకు ఈ వారం అస్సలు పెట్టుబడి పెట్టకూడదు. భారీ నష్టాలు సూచనలు ఉన్నాయి. ఎందుకంటే భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే శని చాలా మనల్ని మనం మోసం చేసుకునే సూచనలు ఇస్తాడు. అదేవిధంగా సంతానం యొక్క భవిష్యత్తు కూడా వారి యొక్క మొండి ప్రవర్తన మీకు తీవ్రమైన మానసిక ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా ఉన్నవారికి మోసాలు లేదా బ్రేకప్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని బుధులు ఇద్దరు కూడా ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నారు. సో ప్రేమికులకు కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే చంద్రుడు. ఇక్కడ చంద్రుడు కూడా శుభగ్రహమే. ఇక్కడ చూసుకుంటే చంద్రుడు వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి, అత్యంత శుభగ్రహం. ఈ యొక్క అదృష్టకారకుడైన చంద్రుడు సంచారము ఈ యొక్క వృశ్చిక లగ్నంకి సంబంధించి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే చంద్రుడు మూడవ భావం నుంచి 4, 5, 6 భావాలు ట్రాన్సిట్ అవుతుంది ఈ వారం. సో తృతీయ స్థానంలో శుభగ్రహ సంచారం వల్ల మీలోని ధైర్యము, పరాక్రమం పెరుగుతుంది. ఏ పనైనా కూడా ముందుండి నడిపిస్తారు. మీకు తోబుట్టుల నుండి సహాయం సహకారం ఉంటుంది. అంటే చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ వాళ్ళ యొక్క సహాయం సహకారం ఉంటుంది. అదేవిధంగా చిన్నపాటి ప్రయాణాలు లభిస్తాయి. సో అదేవిధంగా ఏప్రిల్ 14, 15 కుంభరాశిలో 4వ ఇంట్లో సంచారం వల్ల గురుదృష్టి వల్ల శాంతించిన రాహుతో కలుస్తున్నాడు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వాహనాలు లేదా గృహానికి సంబంధించిన పెండింగ్ పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అదేవిధంగా మనసుకు హాయిగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఏప్రిల్ 16, 17 మీనరాశిలో పాపగ్రహాలతో ఈ చంద్రుడు కలవడం వల్ల 5వ ఇంట్లోకి రాగానే ఈ యొక్క 2 పాపగ్రహాలతో చంద్రుడు కలుస్తున్నాడు. ఈ 2 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులో విపరీతమైన గందరగోళం ఉంటుంది. పిల్లల పట్ల ఆందోళన ఉంటుంది. ఎమోషనల్ అయ్యి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫైనాన్షియల్ డీలింగ్కి అస్సలు దూరం ఉండాలి. ఏప్రిల్ 18 మేషరాశి, ఇది శుభగ్రహమైన చంద్రుడి యొక్క 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్న రవితో కలవడం వల్ల ఇక్కడ బలమైన శుభగ్రహం రవితో కలవడం వల్ల ఇది అత్యంత శక్తివంతమైన రోజు. వర్క్ ప్లేస్లో మీ యొక్క ఆధిపత్యం చెలాయిస్తారు. ఎలాంటి సమస్యనైనా కూడా ధైర్యంగా ఎదుర్కొని విజయం అనేది సాధిస్తారు. సో ఈ లగ్న జాతకులు ఓవరాల్గా చూసుకుంటే ఇది ఉద్యోగపరంగా శత్రువుల మీద విజయం సాధించిన పరంగా అంటే ఉచ్చరవి వల్ల ఈ యొక్క స్వర్ణయుగం లాంటి వారం ఇది. అలాగే గురు దృష్టి వల్ల కుటుంబ సమస్యలు, ప్రాపర్టీ సమస్యలు తీరిపోతాయి. కానీ 5వ ఇంట ఉన్న పాపగ్రహాల వల్ల బుద్ధి మందగించడము, పెట్టుబడుల్లో నష్టాలు పొంచి ఉన్నాయి. ఈ వారం పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి మరియు మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం లేదా శ్రీ దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఒక శని దశ కానీ బుధ దశ అయిపోతే కనుక మీకు ప్రభావం తక్కువగా ఉంటుంది. ఒక శని బుధ దశలు కాకపోతే మీరు వీటికి చిన్నపాటి రెమెడీస్తోని పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్తే ఈ వారం కూడా మీకు అద్భుతంగా ముందుకెళ్ళొచ్చు. సో ఈ యొక్క లగ్నానికి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. అదేవిధంగా ధనుర్లగ్న జాతకులకు కనుక చూసుకున్నట్టయితే ఈ వారం 12వ తారీఖు నుంచి కూడా 18వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి గోచార ఫలితాలు చూద్దాం. ధనుర్లగ్న జాతకులకు గురు, కుజ, రవి మరియు కేతువులు సంపూర్ణ శుభగ్రహాలు. అలాగే శని, శుక్ర, బుధ, రాహు మరియు చంద్రుడు పాపగ్రహాలు. ఈ వారం ధనుర్లగ్న జాతకులకు అదృష్టము, ఆటంకము 2 సమాంతరంగా నడవబోతున్నాయి. ముఖ్యంగా పాపగ్రహమైన రాహు మీద సంపూర్ణ శుభగ్రహమైన గురు దృష్టి పడడము, ఇక్కడ రాహు 3వ స్థానంలో రాహు మీద గురు యొక్క దృష్టి పడడము. అదేవిధంగా మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో పూర్తిగా చూద్దాం. సో తృతీయ రాహు పాపగ్రహంపై గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల మూడవ ఇల్లు అంటే పరక్రమము, తోబుట్టులు, కమ్యూనికేషన్ స్థానమైన కుంభంలో పాపగ్రహమైన రాహు సంచరించడం వల్ల ఈ లగ్నానికి గురుదృష్టి రాహు మీద పడడం వల్ల పాపగ్రహమైన రాహు శుభగ్రహం అయిపోతుంది. సో దీనివల్ల మీలోని నెగటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి సానుకూల ధైర్యం వస్తుంది. అన్నదమ్ముల లేదా అక్కచెల్లెల ఉన్న ఆస్తి వివాదాలు కానీ, మనస్పర్ధలు కానీ తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా అద్భుతంగా పనిచేస్తాయి. సోషల్ మీడియాలో లేదా ఆన్లైన్ రంగాలలో పనిచేసే వారికి మంచి గుర్తింపు దక్కుతుంది. నూతన ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలమవుతాయి.
రవి చూసుకుంటే మీకు ఇక్కడ ఈ లగ్నానికి పంచమంలో నవమాధిపతి పంచమంలో ఉండడం అనేది ఒక మహా రాజయోగం అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 13, 14 తేదీలలో శుభగ్రహమైన సూర్యుడు తన ఉచ్చరాశి అయిన మేషంలోకి ప్రవేశించడం వల్ల ఇది ధనుర్లగ్నానికి 5వ ఇల్లు అంటే పూర్వపుణ్యం సంబంధించి, సంతానం సంబంధించి బుద్ధి స్థానం కాబట్టి ధనస్సుకు రవి భాగ్యాధిపతి కూడా. సో ఈ యొక్క శుభగ్రహం అందులో భాగ్యాధిపతి అయిన రవి 5వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండడం అనేది ఒక అద్భుతమైన మహారాజయోగం లాంటిది. విద్యార్థులకు ఇది అత్యుత్తమైన సమయం. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అన్నీ కూడా రెట్టిపోతాయి. ఉన్నత విద్య విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా 100కి 100% కూడా ఫలిస్తాయి. అదేవిధంగా సంతానం కోరుకునే వారికి కూడా చాలా శుభంగా ఉంటుంది. శుభవార్త అందుతుంది. అదేవిధంగా మీ పిల్లల ఎదుగుదల మీకు గర్వకారణంగా ఉంటుంది. షేర్ మార్కెట్ లేదా పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తారు. మీ ఆలోచన విధానము అత్యంత పదునుగా ఉండబోతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ 2 గ్రహాలు కూడా మనకు బాగానే ఉన్నప్పటికీ శని మరియు బుధుడు ఈ 2 గ్రహాలు కూడా ఈ భావాన్ని ఈ లగ్నానికి 4వ ఇల్లు. సో ఈ 2 పాపగ్రహాలు ధనుర్లగ్నానికి బలమైన పాపగ్రహాలైన శని బుధుడు ప్రస్తుతం 4వ ఇంట అంటే సుఖస్థానము, వాహనస్థానం, గృహస్థానం అయినటువంటి మాతృస్థానం అయినటువంటి మీనరాశులు ఇక్కడ సంచరిస్తున్నారు. ఈ వారంలో పాపగ్రహమైన శని హస్తగత్వం నుంచి బయటకు రావడం వల్ల 4వ ఇంట పాపగ్రహాల బలం విపరీతంగా పెరుగుతుంది. ఇది కాస్త ఇబ్బందికరమైన విషయం. సో 4వ ఇంట పాపగ్రహాల బలం పెరగడం వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే వాదనలు పెరగడం, అదేవిధంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా కొంచెం అత్యంత శ్రద్ధ వహించాలి. అదేవిధంగా వాహనాలకు రిపేర్లు రావడం లేదా డ్రైవింగ్‌లో ఆటంకాలు ఎదురే అవకాశాలు కూడా సూచనలున్నాయి. రియల్ ఎస్టేట్ పనులు, ఇల్లు కొనడము లేదా అమ్మడం లాంటి వ్యవహారాలు ఈ వారము వాయిదా వేసుకోవడం బెటర్. అదేవిధంగా చంద్రుడు సంగతి చూసుకుంటే చంద్రుడు ఈ లగ్నానికి అష్టమాధిపతిగా ఉన్న పాపగ్రహం అంటే పాపాధిపతి ఉన్నట్ల ఆ చంద్రుడు ధనుర్లగ్నానికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడనేది ఒకసారి చర్చిద్దాం. అదేవిధంగా ఏప్రిల్ 12, 13 మకర రాశిలో 2వ స్థానంలో చంద్రుడు ఉండడము. ఈ చంద్రుడు తన 7th ఆస్పెక్ట్‌తో 8వ స్థానం చూడడం అంటే తన సొంత క్షేత్రాన్ని చూడడము. కుటుంబం మరియు ధనస్థానంలో పాపగ్రహ సంచారం వల్ల ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. మాట జారే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంత కోపాన్ని నియంత్రించుకోండి. మీ మనసును కంట్రోల్‌గా ఉంచుకోండి. అదేవిధంగా ఏప్రిల్ 14, 15 రాహుతో చంద్రుడు కలవడం వల్ల గురు దృష్టి అనేది రాహు మీద చంద్రుడి మీద ఉంటూ ఉంటుంది. సో దానివల్ల గురు దృష్టి వల్ల శాంతించిన రాహు కూడా ఉండడం వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ వాటి వల్ల కొద్దిపాటి అలసట ఉంటుంది. అయితే గురు దృష్టి వల్ల మీ నిర్ణయాలు అంతిమంగా సరైనవే అవుతాయి. బట్ మనసులో చిన్నపాటి కొంత గందరగోళం అయితే ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ చివరికైతే పనులైతే పూర్తవుతాయి. సో అదేవిధంగా ఏప్రిల్ 16, 17 చూసుకుంటే గనక పాపగ్రహాలతో ఈ 2 రోజులు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. 4 ఇంట్లోకి రాగానే పాపగ్రహమైన చంద్రుడు మరో 2 బలమైన పాపగ్రహాలతో శని, బుధ కలుస్తున్నాడు. ఇంట్లో విపరీతమైన వాదనలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. బండి నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. మనం చెప్తున్నాం కదా 4వ స్థానానికి 8వ స్థానం లింక్ వచ్చినప్పుడు సో కొద్దిగా డ్రైవింగ్ అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ 2 రోజులు కూడా మౌనంగా ఉండడం పెద్ద పరిహారం. ఎందుకంటే మీకు ఈ యొక్క కుటుంబంలో అశాంతి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మౌనంగా ఉంటే మీకు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 18 నాడు మేషరాశిలోకి చంద్రుడు ప్రయాణం చేస్తుండు. ఈ వారం పాపగ్రహమైన చంద్రుడు వారాంతంలో 5వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న బలమైన శుభగ్రహం రవితో కలుస్తున్నారు కాబట్టి దీనివల్ల మనసుకు పట్టిన భారం దిగిపోతుంది. ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సో ఈ విధంగా ఈ ధనుర్లగ్న జాతకులకు ఓవరాల్‌గా ఈ వారము మీ తెలివితేటలు, అదృష్టం మిమ్మల్ని కాపాడతాయి. గురుదృష్టి వల్ల సోదరులతో బంధంగా బలపడుతుంది. కానీ 4వ ఇంట ఉన్న బలమైన పాపగ్రహాల వల్ల ఇంటి వాతావరణము, వాహనాల వల్ల చికాకులు ఈ వారం తప్పవు. అదేవిధంగా 4వ ఇంట ఉన్న పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి మరియు ఇంట్లో ప్రశాంతత కోసం ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం లేదా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు. సో ఈ విధంగా ధనుర్లగ్న జాతకులకు ఈ విధంగా శని, బుధ గ్రహాల చంద్రుని యొక్క గ్రహాల మొత్తం 3 గ్రహాల దశలు అయిపోతే వాళ్ళకి ఎఫెక్ట్ అని తగ్గుతూ ఉంటాయి. సో ఏ గ్రహ దశ కాకపోతే ఆ దశకు మీరు చిన్నపాటి రెమెడీస్ పరిహారాలతో ముందుకెళ్తే అంతా కూడా సవ్యంగా సాగిపోతుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో అదేవిధంగా మకర లగ్న జాతకులకు ఈ వారం 12 నుంచి 18 వరకు ఏప్రిల్ నెల ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. సో మనకు సప్రమాణ జ్యోతిషార నియమాల ప్రకారం మకర లగ్నానికి శని, శుక్ర, బుధ మరియు రాహులు సంపూర్ణ శుభగ్రహాలు అయితే రవిచంద్ర, గురుకుజ, కేతువులు పాపగ్రహాలు. ఈ వారం మకర లగ్న జాతకులు అత్యంత గమనించాల్సింది ఒకటి, ద్వితీయ స్థానంలో రాహుపై గురు దృష్టి ఉండడం వల్ల మకర లగ్నానికి 2వ ఇంట ధన, వాక్కు స్థానమైన కుటుంబ స్థానంలో శుభగ్రహాన్ని రాహు సంచరిస్తున్నాడు. సహజంగా ఇది ఆర్థిక లాభాలని, వాక్చాతుర్యాన్ని ఇవ్వాల్సిన సమయం. కానీ ఇక్కడ గురు దృష్టి ఉండడం వల్ల ఫలితం తారుమారైపోయి దీనివల్ల ఈ వారం మీ యొక్క మాట తీరు కాస్త కఠినంగా మారుతుంది. అపార్థాల వల్ల కుటుంబ సభ్యులతో తీవ్రమైన వాదనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఊహించని ఖర్చులు లేదా డబ్బులు నష్టపోయే పరిస్థితి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరికి మాట ఇచ్చినా గూడా ఎవరికి మాట ఇచ్చి అప్పులు ఇప్పించకండి. ఈ ఈ వారం మీరు మౌనంగా ఉండడం మీకు అతిపెద్ద శ్రీరామ రక్ష. అదేవిధంగా శని మరియు బుధుడు సంగతి చూసుకుంటే ఈ లగ్నానికి మూడో స్థానంలో శని, బుధుల కలయిక ఒక అద్భుత బలం అని చెప్పొచ్చు. మకర లగ్నానికి సాక్షాత్తు లగ్నాధిపతి అయిన శని మరి భాగ్యాధిపతితో బుధుడితో కలిసి ఇద్దరు బలమైన శుభగ్రహాలు మూడో ఇంట అంటే పరక్రమ స్థానం, తోబుట్టుల స్థానం, ధైర్యస్థానమైన మీనరాశిలో సంచరించడం వల్ల ఈ వారంలో శుభగ్రహమైన శని హస్తగత్వం నుంచి బయటకి రావడము ఇది ఒక మీకు బ్రహ్మస్థం లాంటిది. మూడో ఇంట శుభగ్రహాల బలం పెరగడం వల్ల మీలో అద్భుతమైన ధైర్యము, పోరాడే తత్వం వస్తాయి. ఎన్ని కష్టాలొచ్చినా కూడా వాటిని మీకు సొంత కృషితో ఎదుర్కొంటారు. అదేవిధంగా కమ్యూనికేషన్ సంబంధించి ఐటీ, మీడియా లేదా ఏమన్నా వ్యాపారం చేసేవారికి ఇది అత్యుత్తమైన సమయం. అదేవిధంగా ఏ నిర్ణయాలైనా సరే మీ నిర్ణయాలన్నీ కూడా సాహసోపేతంగా ఉంటాయి. తోబుట్టుల నుండి, స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. చిన్నపాటి ప్రయాణం వల్ల కూడా మీకు లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా రవి మీ మీ యొక్క లగ్నానికి తన అష్టమాధిపతి ఇక్కడ 4వ స్థానంలో రావడం వల్ల అంటే ఏప్రిల్ 13, 14వ తేదీలో పాపగ్రహమైన సూర్యుడు తన ఉచ్చరాశి అయిన మేషంలోకి ప్రవేశించడం వల్ల ఇది మకర లగ్నానికి 4వ ఇల్లు. సుఖస్థానం, వాహన స్థానం, గృహస్థానం, మాతృస్థానం. సో చతుర్థ స్థానంలో ఈ యొక్క పాపగ్రహం ఉచ్చ స్థితిలో అత్యంత బలంగా ఉండడం అనేది గృహశాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. అదేవిధంగా ఇంట్లో వాతావరణం వేడెక్కుతుంది. మీ ఆధిపత్య ధోరణి అంటే డామినెన్స్, అహంకారం వల్ల ఇంట్లో వారితోనే గొడవలు వస్తాయి. అదేవిధంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా అత్యంత శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే అష్టమాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. మరియు శుక్రుడితో కలిసి ఉన్నారు. సో శుక్రుడు కూడా ఇక్కడ నెగేషన్ అంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు కాబట్టి 4వ స్థానం కాబట్టి అష్టమాధిపతి ఈ 2 కలయిక కొంచెం వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి వేగం తగ్గించండి. ప్రాపర్టీ లేదా భూ వివాదాలు పరిష్కరించుకోవడానికి ఇది ఒక సరైన సమయం కాదు. కొద్దిగా ఓపిక పట్టి తర్వాత మీకు మంచి టైంలో మీరు చేసుకుంటే బెటర్. ఆ యొక్క చర్చలు చేసుకుంటే బెటర్. అదేవిధంగా చంద్రుడు పాపగ్రహం. ఇక్కడ సప్తమాధిపతి చంద్రుడు మకర లగ్నానికి పాపగ్రహమైన చంద్రుడు వేగవంతమైన సంచారం వల్ల మీ యొక్క డైలీ వారి వ్యవహారాలు ఏ విధంగా ప్రభావితం అవుతుందో చూద్దాం. సో ఏప్రిల్ 12, 13 మకర రాశిలో లగ్నంలోనే పాపగ్రహ సంచారం వల్ల ఈ 2 రోజులు కూడా శారీరక అలసట, శిరోభారం మరియు మానసిక ఒత్తిడి ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా విపరీతమైన బద్ధకం ఆవహిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 14, 15 చంద్రుడు వచ్చేసి రాహువుతో కలవడం వల్ల అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పాపగ్రహానికి చంద్రుడు గురు దృష్టి వల్ల పాపగ్రహాన్ని రాహుతో కలుస్తున్నారు. ఇది ఆర్థికంగా, కుటుంబ పరంగా అత్యంత సమస్యాత్మకమైన రోజులు. డబ్బుల విషయంలో ఎవరితోనూ వాదనలకు అస్సలే దిగకండి. మాటలు అదుపు తప్పితే సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా మీరు మీ యొక్క మౌనవ్రతం అంటే మౌనంగా ఉండడానికి కొద్దిగా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏప్రిల్ 16, 17లో శని బుధులతో కలిసి అంటే మూడో ఇంట్లోకి చంద్రుడు రాగానే బలమైన శుభగ్రహాలైన శని బుధులను కలుస్తారు. దీనివల్ల సమస్యల నుండి బయటపడే మార్గం దొరుకుతుంది. మీ ధైర్యము, మీ స్నేహితుల సలహాలు మీకు ఉపశమనం కలిగిస్తాయి. మనసు కుదుట పడుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 18 రోజు ఈ యొక్క రవితోని పాపగ్రహమైన చంద్రుడు 4వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న బలమైన పాపగ్రహం రవితో కలుస్తున్నాడు. ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపిస్తుంది. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్ లేదా కుటుంబ సభ్యుల వల్ల తీవ్రమైన మానసిక వేదన అనుభవించే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా గదికే పరిమితం అవ్వడం మంచిది. ఓవరాల్‌గా ఈ లగ్న జాతకులకు ఈ వారం చెప్పేది ఏంటంటే మీ సొంత బలము, ధైర్యం అద్భుతంగా పనిచేస్తాయి. మీ కష్టంతో ఏదైనా సాధిస్తారు. కానీ కుటుంబ వాక్కు, ఆర్థిక విషయాలలో మరియు గృహశాంతి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా మీ మాట తీరు, అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఈ వారము పాపగ్రహాల శాంతి కోసం మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించడం వల్ల, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మీ సమస్యలు తీవ్రం కాకుండా అద్భుతమైన రక్షణ లభిస్తుంది. అదేవిధంగా మీకు ఒకవేళ రవి దశ, చంద్ర దశ అయిపోతే, గురు దశ అయిపోతే మీకు ప్రభావం తగ్గుతుంది. అదే ఏ దశ అయితే మీకు కాలేదో ఆ యొక్క గ్రహానికి మీరు చిన్న చిన్న రెమెడీస్ పాటించుకుంటూ ముందుకెళ్తే మీకు ఈ వారం కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మకర లగ్నానికి ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. కుంభ లగ్న జాతకులకు ఈ వారం 12 నుంచి 18 వరకు ఏప్రిల్ నెల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో మనము సప్రమాణ జ్యోతిషార నియమాల ప్రకారము ఈ యొక్క కుంభలగ్నానికి శని, శుక్ర, బుధ మరియు రాహులు సంపూర్ణ శుభగ్రహాలు. అలాగే గురు, కుజ, కేతు, రవి మరియు చంద్రుడు పాపగ్రహాలు. ఈ వారం కుంభలగ్న జాతకులకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించే సమయం ఉంది. ఎందుకంటే మీ జీవితాన్ని నడిపించే లగ్నం మీద ఒక పెద్ద నెగెటివ్ ఎఫెక్ట్ ఉంది. అది ఏమిటో అంటే దానితో పాటు మిమ్మల్ని కాపాడే అదృష్ట గ్రహాలు ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సో లగ్నంలో రాహు శుభగ్రహం. సో దీనిపైన గురు దృష్టి ఉండడం వల్ల కుంభలగ్నానికి శుభగ్రహమైన రాహు సంచరించడం వల్ల మీకు ఇది సహజంగానే మీ ఆలోచన విధానం విశాలం చేసి నూతన ఆవిష్కారాలకు దారితీయాలి. కానీ ఇక్కడ ఏంటంటే గురు దృష్టి ఉండడం వల్ల మీ లగ్నానికి సంపూర్ణ పాపగ్రహమైన గురువు తన అమృత దృష్టితో లగ్నంలో ఉన్న శుభగ్రహమైన రాహుని ఉండడం వల్ల మీరు మీ శరీరం, మీ ఆలోచనలు ఈ వారం మీ ఆలోచనల విపరీతమైన గందరగోళం ఏర్పడుతుంది. ఏది మంచో ఏది చెడ్డో నిర్ణయించుకోలేకపోతారు. తప్పుదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మాటలు ఇట్టే ప్రభావితం అవుతారు.
మానసిక ఒత్తిడి, శారీరక అనారోగ్యం, ముఖ్యంగా తల లేదా నాడీ వ్యవస్థ సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. కీలక నిర్ణయాలు వాయిదా వేసుకోండి. గురువు సంబంధించి ఒకవేళ మీ దశ అయిపోతే గనక మీకు ఎఫెక్ట్ ఏం తక్కువగా ఉంటుంది. ఒకవేళ గురు దశ కాకపోతే మీరు గురువుకి పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా శని మరియు బుధుడు సంగతి చూసుకుంటే శని మరియు బుధుడు ఈ లగ్నానికి 2వ స్థానంలో ఉండడం వల్ల మంచి అద్భుత బలం ఉంటుంది. లగ్నంలో అంతటి కల్లోలో ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆదుకోవడానికి మీ లగ్నాధిపతి శనిదేవుడు స్వయంగా రంగంలోకి దిగాడు. కుంభలగ్నానికి బలమైన శుభగ్రహాలైన శని బుధులు 2వ ఇంట ధన, వాక్, కుటుంబ స్థానమైన మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో లగ్నాధిపతి కూడా శని హస్తగత్వం నుంచి బయటకు రావడం మీకు అతిపెద్ద బలం. 2వ ఇంట శుభగ్రహాల బలం పుంజుకోవడం వల్ల మీ యొక్క ఆర్థిక కష్టాలు చాలా వరకు తీరుతాయి. రావాల్సిన బకాయిలు లేదా ఆగిపోయిన పనులు కానీ, ఆగిపోయిన డబ్బులు కానీ మీ యొక్క అద్భుతమైన మాట తీరుతో అంటే బుధుని యొక్క బలంతో దానివల్ల పూర్తవుతాయి. సో మీ మానసిక ఆందోళన తగ్గించి మీకు సరైన మార్గనిర్దేశం చేయడానికి మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అండగా నిలబడతారు. కొంత సేవింగ్స్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా మీకు మంచి విజయం, కోర్టు కేసులు, తీర్పు అవన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తుంది. అదేవిధంగా రవి గురించి చూస్తే గనక రవి మేష రాశిలో ట్రాన్సిట్ చేయడం వల్ల ఈ లగ్నానికి రవి పాపగ్రహం. ఏప్రిల్ 13, 14 తేదీలలో సూర్యుడు తన ఉచ్చరాశి అయిన మేషంలోకి ప్రవేశించడం వల్ల ఇది కుంభలగ్నానికి 3వ ఇల్లు. అంటే పరాక్రమము, ధైర్యము, తోబుట్టుల స్థానం. సప్తమాధిపతిగా రవి కుంభలగ్నానికి పాపి కాబట్టి 3వ ఇంట ఒక పాపగ్రహం వచ్చి ఉచ్చ స్థితిలో అంటే బలంగా ఉండడం వల్ల మీలో ధైర్యం లేదా తెగింపు అమాంతం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అదొక రకమైన ఆవేశంగా, అగ్రెషన్, అహంకారంతో మారుతుంది. అత్యంత బలంగా ఉండడం వల్ల మీలో ధైర్యం లేదా తెగింపు అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అదో ఒక రకమైన ఆవేశంగా, అహంకారంగా మారుతుంది. సో దీనివల్ల మీ అన్నదమ్ములు లేదా పక్కింటి వారితో అవసరమైన తగాదాలు కూడా రావచ్చు. ప్రయాణాల్లో పత్రాల విషయంలో జాగ్రత్త. ప్రయాణాలు ఇబ్బంది కలవచ్చు. పత్రాలు కూడా మీకు ఇబ్బంది అంటే డాక్యుమెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పవర్ చూపించడానికి ప్రయత్నించి ఇబ్బందులు అయితే పడకండి. అదేవిధంగా మీకు చంద్రుడు కూడా ఈ లగ్నానికి షష్టాధిపతి కావున 6వ స్థానాధిపతి కావున చంద్రుడు పాపగ్రహం కాబట్టి కుంభలగ్నానికి చంద్రుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తుండు, ఏ వ్యవహారాలు ఎలా ప్రభావితం చేస్తుండో అనేది చూద్దాం. సో ఏప్రిల్ 12, 13 మకర రాశిలో వ్యయ స్థానంలో పాపగ్రహ సంచారం వల్ల ఈ 2 రోజులు కూడా నిద్రలేమి, మానసిక ఆందోళనలు ఉంటాయి. ఊహించని మెడికల్ ఖర్చులు కానీ లేదా ప్రయాణ ఖర్చులు కానీ అనుకోని విధంగా ఖర్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏప్రిల్ 14, 15 చూసుకుంటే కనుక లగ్నంలోనే పాపగ్రహం ప్రయాణం ఉంటుంది. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఇక్కడ పాపగ్రహమైన చంద్రుడు గురు దృష్టి వల్ల పాపగ్రహమైన రాహుతో లగ్నంలో 3 గ్రహాల ఎఫెక్ట్. దీనివల్ల తీవ్రమైన డిప్రెషను, అనారోగ్యము మరియు విపరీతమైన గందరగోళము, ఎవరైనా రెచ్చగొడితే వెంటనే ఎమోషనల్ అయిపోవడము, సైలెంట్‌గా ఉండడం చాలా ఆప్షన్ ఇది. సైలెంట్‌గా ఉంటే మీకు కొంతవరకు ఈ 2 రోజులు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో సైలెంట్‌గా ఉండడం బెస్ట్. సో ఏప్రిల్ 16, 17 చూసుకుంటే గనక 2వ ఇంట్లోకి రాగానే పాపగ్రహమైన చంద్రుడు బలమైన శుభగ్రహాలైన శని, బుధుల వల్ల మంచి చంద్రుడు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. చేతికి డబ్బు రావడము, లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడము, లేదా మనసులోని భారం దిగిపోయి ప్రశాంతత లభించడము. సో అన్ని రకాలుగా మీకు చంద్రుని యొక్క ట్రాన్సిట్ కలిసొస్తుంది. అదేవిధంగా చంద్రుడు 3వ స్థానంలోకి ట్రాన్సిట్ అవుతాడు ఏప్రిల్ 18 రోజు మేషరాశిలో. ఈ యొక్క 3వ ఇల్లులో పాపగ్రహమైన చంద్రుడు 3వ ఇంట ఉచ్చ స్థితిలో పొందిన మరో బలమైన పాపగ్రహంతో రవి కలుస్తున్నాడు కాబట్టి పరాక్రమం మెరిగినా కోపం రెట్టిపోతుంది. మీ ఆవేశం వల్ల మీ పనులు చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మాట అదుపులో ఉంచుకోండి. అదుపులో పెట్టుకోండి. కుంభలగ్న జాతకులకు ఈ వారం మొత్తంగా చూసుకుంటే ధనస్థానంలో ఉన్న లగ్నాధిపతి బుధుడు, శని మిమ్మల్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతున్నారు. కానీ లగ్నంలో ఉన్న రాహు గురుదృష్టి వల్ల 3వ ఇంట రవి ఈ యొక్క ఆరోగ్యము, బుద్ధి, ఆవేశాల విషయంలో తీవ్రమైన నష్టాలు పొంచి ఉన్నాయి. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండండి. పాపగ్రహాల శాంతి కోసం మీరు ప్రతిరోజు కూడా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం లేదా శివాష్టకం పఠించడం వల్ల లగ్నాల్లో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన మనశ్శాంతి లభిస్తుంది, రక్షణ లభిస్తాయి. సో ఈ వారం ఈ విధంగా ఈ యొక్క కుంభలగ్న జాతకులకు వివరిస్తూ ఈరోజు ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. ఆఖరిదైన మీన లగ్న జాతకులకు ఈ వారం 12వ డేట్ నుంచి 18వ డేట్ వరకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో సప్రమాణ జ్యోతిషార ప్రకారం మీన లగ్నానికి గురువు అండ్ కుజుడు, అదేవిధంగా పంచమాధిపతి చంద్రుడు, కేతువు కూడా శుభ ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క లగ్నానికి పాపగ్రహాలైన శని, శుక్ర, బుధ, రాహు, అదేవిధంగా ఇక్కడ షష్టాధిపతి రవి ఆధిపత్యం ఉండడం వల్ల రవి కూడా పాపగ్రహం అయిపోయాడు. సో ఇక్కడ చూసుకుంటే ఈ లగ్న జాతకులకు వ్యయస్థానంలో ఉన్న పాపగ్రహమైన రాహు మీద గురుదృష్టి ఉండడం వల్ల ఈ యొక్క రాహు శుభగ్రహంగా మారి శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ అద్భుతమైన గ్రహస్థితి మరియు మీ లగ్నంలో ఉన్న ఇతర మార్పులను కూడా మీ జీవితంలో ఎలాంటి ఫలితాల్లోకి వెళ్తే 12వ ఇంట రాహు ఉన్నాడు ఇక్కడ. ఈ యొక్క రాహు మీద గురు దృష్టి ఉండడం వల్ల మీన లగ్నానికి 12వ ఇంట
వ్యయస్థానము విదేశీ ఆసుపత్రి నిద్రస్థానమైన కుంభరాశిలో పాపగ్రహమైన రాహు సంచరించడం వల్ల ఈ 12వ పాపగ్రహం వల్ల విపరీతమైన వృధా ఖర్చులు, నిద్రలేమి, మానసిక వేదన మరియు అనారోగ్యాల వల్ల ఆసుపత్రి ఖర్చులు రావాలి. కానీ అవన్నీ ఏం జరగవు. ఎందుకంటే గురుదృష్టి ఉంది కదా! సో దీనివల్ల మీ లగ్నానికి సాక్షాత్తు లగ్నాధిపతి మరియు సంపూర్ణ శుభగ్రహమైన గురువు తన అమృత దృష్టితో ఈ పాపగ్రహమైన రాహుని చూడడం వల్ల మీకు ఆ పాపగ్రహం అనేది కూడా శుభత్వం చెంది శుభ ఫలితాలు ఇస్తుంటుంది. ఆ పాపగ్రహము తన క్రూరత్వాన్ని కోల్పోయి పూర్తిగా నెమ్మదిస్తుంది. దీనివల్ల ఈ వారము మీ ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఆసుపత్రి పాలవుతానేమో అన్న మీ భయం కూడా తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. విదేశీ ప్రయాణాల కోసం లేదా వీసాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఎదురైన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి శుభవార్త వింటారు. అదేవిధంగా నిద్రలేమి సమస్య తగ్గి ప్రశాంతత లభిస్తుంది. సో ఈ విధంగా మీకు ఇక్కడ రాహు అనే వ్యయంలో గురుదృష్టి ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శని మరియు బుధుడు ఈ రెండు కూడా పాపగ్రహాలు. ఈ రెండు పాపగ్రహాలు ఈ లగ్నంలోనే ఒకటో ఇంట్లోనే ఉన్నాయి. సో ఇది మీనలగ్న జాతకులకు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. మీ లగ్నంలో బలమైన పాపగ్రహాలు శని బుధులు సంచరించడం వల్ల ఈ వారంలో మీకు ఈ వారమే మళ్ళీ శని హస్తగతం నుంచి బయటకు రావడం వల్ల లగ్నంలో పాపగ్రహాల బలం పెరిగిపోయింది. సో ఇట్లా విపరీతంగా బలం పెరగడం వల్ల ఈ యొక్క మీపై శారీరక మరియు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. విపరీతమైన పనిభారం వల్ల కూడా శరీరం అలసిపోతుంది. కొన్నిసార్లు విపరీతమైన బద్ధకం కూడా ఆవహిస్తుంది. అదేవిధంగా బుధుడు కూడా ఉండడం వల్ల బుధుడు వ్యాపార కమ్యూనికేషన్ కారకుడు కాబట్టి పాపిగా లగ్నంలో ఉండడం వల్ల మీ నిర్ణయాల స్పష్టత లోపిస్తుంది. వ్యాపారాలలో ఎవరిని నమ్మి ముందడుగు వేయకండి. ఆరోగ్య విషయంలో కూడా ఏమాత్రం అశ్రద్ధ తగదు. మళ్ళీ 7వ స్థానాన్ని కూడా చూస్తుంది కాబట్టి సప్తమంలో భార్యాభర్తల మధ్య చికాకులు, వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాల కూడా భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా రవి చూసుకుంటే ఈ లగ్నానికి 2వ స్థానంలో పాపగ్రహమై సంచారం ఉంది. సో ఇది ఏప్రిల్ 13, 14 తేదీల్లో సూర్యుడు తన ఉచ్చరాశి అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఇది మీన లగ్నానికి 2వ ఇల్లు, ధన, వాక్, కుటుంబ స్థానం. సో ద్వితీయ స్థానంలో ఒక పాపగ్రహం ఉచ్చ స్థితిలో బలంగా ఉండడం వల్ల మీ మాట తీరులో కఠినత్వం పెరుగుతుంది. ఆధిపత్య ధోరణి వల్ల కొంచెం డామినెన్స్తో మాట్లాడడం వల్ల కుటుంబంలో అనవసరంగా తగాదాలు కొని తెచ్చుకుంటారు. సో ధనస్థానంలో ఈ గ్రహం ఉండడం వల్ల డబ్బు వస్తుంది, కానీ అదే స్థాయిలో కుటుంబ అవసరాలకు ఖర్చు అవుతుంది. సో కళ్ళు లేదా గొంతుకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు అయితే రావచ్చు, జాగ్రత్త పడాలి. సో అదేవిధంగా చూసుకుంటే చంద్రుడిని చూసుకుంటే కనుక ఈ లగ్నానికి పంచమాధిపతిగా అత్యంత శుభగ్రహమే ఉన్నాడు. ఈ శుభగ్రహమైన చంద్రుని సంచారము మీ యొక్క వ్యవహారాలపై ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. సో మొదటగా 12, 13 స్థానం 12, 13 తేదీలలో మకర రాశి 11వ ఇల్లులో అంటే లాభస్థానంలో శుభగ్రహ సంచారం వల్ల ఈ వారం ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బులన్నీ చేతికి అందుతాయి. స్నేహితుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా 14, 15 తారీఖు చూసుకుంటే రాహుతో చంద్రుడు కలవడం, గురుదృష్టి ఉండడం వల్ల ఇక్కడ శుభగ్రహమైన చంద్రుడు గురుదృష్టి వల్ల శాంతించిన రాహు కలుస్తున్నాడు కాబట్టి అకారణమైన భయం ఉన్నప్పటికీ గురుదృష్టి వల్ల ఏ పని చెడిపోదు. దైవ కార్యాల కోసమే లేదా మంచి పనుల కోసమే ధనాన్ని ఖర్చు చేస్తారు. ధనం వృధాగా పోదు. అదేవిధంగా ఏప్రిల్ 16, 17 చంద్రుడు వెళ్ళి ఈ 2 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లగ్నంలోకి రాగానే శుభగ్రహమైన చంద్రుడు 2 బలమైన పాపగ్రహాలతో కలుస్తున్నాడు. మనసులో విపరీతమైన భారం, తెలియని ఆందోళన, శారీరక అలసట, ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం మంచిది నాకు తెలిసి. సో అదేవిధంగా ఈ చంద్రుడు సప్తమాన్ని ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు రావచ్చు. సో అది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 18 నాడు చూసుకుంటే రవితో చంద్రుడు కలవడం వల్ల శుభగ్రహమైన చంద్రుడు 2వ ఇంట్ల ఉచ్చ స్థితిలో ఉన్న బలమైన రవితో కలవడం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో ఖచ్చితంగా అత్యంత జాగ్రత్త అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా ఈ లగ్నం ఈ వారం ఏ విధంగా ఉంటుందంటే ఈ వారం 12వ ఇంటిన రాహు మీద పడుతున్న గురుదృష్టి ఇది ఒక గొప్ప రక్షణ కవచం లాంటిదే. ఇది మిమ్మల్ని ఆసుపత్రి ఖర్చుల నుండి అపవాదుల నుంచి కాపాడుతుంది. కానీ లగ్నాల్లో ఉన్న పాపగ్రహాలు ఆ బలం పెరగడం వల్ల మరియు 2లో ఉన్న ఈ రవి వల్ల మీ ఆరోగ్యం, మీ మాట తీరు 2 కూడా ఒక నియంత్రణలో ఉండాలి. ఈ వారం లగ్నంలో ఉన్న పాపగ్రహాలకు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ లేదా పఠించడం లేదా వినడం ఏదైనా సరే మీకు అద్భుతమైన మనశ్శాంతి, శారీరక బలం చేకూరుతుంది. అదేవిధంగా శని, బుధ ఈ 3 గ్రహాల దశలు కానట్టయితే మీరు ఈ 3 గ్రహ దశలకు మీరు చిన్నపాటి రెమెడీస్తో పరిహారం చేసుకుంటే ఈ వారం కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ దశలు అయిపోతే మీరు లైట్ తీసుకొని ఈ యొక్క ఫలితాలన్నీ కూడా తక్కువగానే మీకు ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి సో ఈ విధంగా మీకు ఈ వారం కలిసి వస్తుంది. సో ఈ విధంగా మీనలగ్న జాతకులకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.